ఓకే మాస్టర్స్, ముందుగా బ్రహ్మర్షి పితామహ అత్రేజీ వారికి ప్రణామాలు. అలాగే వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రూప్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఈరోజు మనము తెలుసుకోబోయే జ్ఞానం తెలుసుకోబోయే సబ్జెక్టు మనం చేసిన పాపాలు ఎలా వెంటాడుతాయి. దీన్ని సారూప్య సిద్ధాంతము అంటారు ఫ్రెండ్స్. ఇది కర్మ సిద్ధాంతం కాదు, ఇది ఒక సారూప్య సిద్ధాంతం. అంటే ఈ సారూప్యత అంటే ఏంటి అంటే, ఒకే జీవితంలో ఏదైతే పక్కవారి జీవితంలో మనకు ఏదైతే జరుగుతుందో అదే మన జీవితంలో కూడా జరగడాన్ని సారూప్య సిద్ధాంతం అంటాం ఫ్రెండ్స్. అంటే ఇది కర్మ సిద్ధాంతం కాదు. ఈ జన్మలో ఇప్పుడే మనము గతంలో అంటే ఒక నెలల క్రితం కానీ లేకపోతే క్రితం కానీ చిన్న వయసులో ఈ జన్మలో ఎవరికైనా మనం ఏదైనా చేసి ఉంటే అది తిరిగి మన జీవితంలోనికి వస్తుంది ఫ్రెండ్స్. అది అంటే ఈ సారూప్య సిద్ధాంతాన్ని మనము మార్చుకోవచ్చు. ఎప్పుడైతే ఈ సారూప్య సిద్ధాంతాన్ని మనము మార్చుకోలేకుండా ఉండిపోయాము అంటే అది కర్మగా క్రియేట్ అవుతుంది. అంటే చివరి వరకు మనకు దీన్ని మార్చుకునే అవకాశము ఆ యూనివర్స్ మనకి ఇస్తుంది అన్నమాట. ఎప్పుడైతే చివరి క్షణం వరకు అంటే మన ప్రాణం పోయే చివరి క్షణం వరకు మనకు ఈ సారూప్యతని మార్చుకునే అవకాశము యూనివర్స్ ఎన్నో రూపాల్లో ఇస్తుంది. ఎప్పుడైతే అక్కడ మనం మార్చుకోకుండా ఉండిపోతామో అప్పుడు ఇది లా ఆఫ్ కర్మగా క్రియేట్ అయ్యి గత జన్మలకే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ సారూప్య సిద్ధాంతము మనకు యూనివర్స్ అందించినటువంటి ఒక గొప్ప వరంగా మనం భావించవచ్చు అన్నమాట. ఈ సబ్జెక్ట్ లో చాలా చక్కగా వంశీ మాస్టర్ గారు చాలా ఎన్నో పాయింట్స్, ఒక 8 పాయింట్స్ రూపంలో మనకు దాన్ని ఎలా దాటాలి, అసలు ఈ సారూప్య సిద్ధాంతాన్ని పాటించి వాళ్ళ జీవితాలని బాగు చేసుకున్న వాళ్ళ గురించి, ఫెయిల్యూర్ అయిన మాస్టర్స్ గురించి, అందరి గురించి కూడా చక్కగా తెలియజేస్తున్నారు. ఈరోజు అవి ఒక్కొక్కరిగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాబట్టి సారూప్యత అంటే ఒకే సమయంలో అంటే ఒకే జీవితంలో పక్కవారి జీవితంలో ఏదైతే జరుగుతుందో దాని ప్రభావం మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో తిరిగి అది మన జీవితంలోకి రావడాన్ని సారూప్యత అంటాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు ప్రజెంట్ ఒక సమస్య ఉంది అనుకో ఫ్రెండ్స్, అది మన జీవితంలో ఇంతకు ముందు ఎవరికో ఇచ్చి ఉంటేనే అది మన జీవితంలోనికి వచ్చి ఉంటుంది అనమాట. అదే సారూప్యత అనమాట. అంటే ఒకే కాలంలో ఒకే జీవితంలో ఈ గత జన్మదో లేకపోతే భవిష్యత్తులో కాదు ఫ్రెండ్స్, ఈ జన్మలో ఇప్పుడే మనము క్రియేట్ చేసుకున్నదన్నమాట. అందుకని దీన్ని చక్కగా గుర్తించి ఆ సమస్యను మనం ఏ సమస్యలనైతే ఫేస్ చేస్తూ ఉన్నామో ఒక్కసారి రీకాల్ చేసుకోవాలి. ఈ సమస్య మనకు వచ్చింది అంటే దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఎవరికైనా ఈ కొంతకాలంలో మనం ఇచ్చున్నామేమో అది ఒకసారి చెక్ చేసుకొని మనం దీని నుంచి బయటపడే అవకాశము ఉందన్నమాట. ఒకేసారి ప్యారలల్ గా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది అంటే ఇప్పుడు జరిగింది ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాం, ఇప్పుడు జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది అసలు మనకు గుర్తు కూడా ఉండదు. ఇది ఒకవేళ మనం ఇచ్చామేమో, దీని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇది కళల్లో కానీ తెలియదు. ఇది మనం బుద్ధి ద్వారా మాత్రమే ఈ యొక్క సారూప్య సిద్ధాంతాన్ని కనుక్కోవాలి. అంటే మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ప్రతి నిమిషము మనం సెల్ఫ్ చెక్ ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో మనము నేను అనే ఒక అహాన్ని కూడా పక్కకు పెట్టుకున్నప్పుడు మాత్రమే దీన్ని మనం గుర్తించగలము. ఇది ఏదో ధ్యానంలో కూర్చోనో లేకపోతే డ్రీమ్స్ ద్వారానో లేకపోతే థర్డ్ ఐ ద్వారానో చూసుకునేది కాదు. ఎందుకు అంటే ఇది రికార్డెడ్ కాదు ఫ్రెండ్స్. రికార్డులో లేనిదన్నమాట. అంటే మన ఆకాశిక రికార్డులో లేనిదే సారూప్య సిద్ధాంతం. ఆ లా ఆఫ్ కర్మ మనకు రికార్డెడ్ అయిపోతుంది. ఇది ఎందుకు అంటే ఈ జన్మలో ఇప్పుడుకు సంబంధించింది కాబట్టి దీన్ని రికార్డ్ చేయరన్నమాట మాస్టర్స్. ఎందుకంటే మనకు చివరి వరకు మన ప్రాణం పోయే మనకు గొంతులో గురక వచ్చేంత చివరి వరకు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటుందన్నమాట యూనివర్స్. ఎప్పుడైతే ప్రాణం పోయే లాస్ట్ పరిస్థితుల్లో అప్పుడు మనకు అది రికార్డెడ్ అవుతుందన్నమాట. కాబట్టి అందుకనే ఇది మనము బుద్ధితో ఎరుకతో గమనించుకోవాల్సిందే ఈ సారూప్య సిద్ధాంతము అని చెప్తున్నారు అనమాట. ఈ సారూప్య సిద్ధాంతము దీనివల్ల అంటే ఈ సారూప్య సిద్ధాంతము వల్ల బాధపడిన వాళ్ళు మాస్టర్స్ అంటే మన యొక్క భారత సంగ్రామంలో చాలా మంది ఉన్నారు. దాంట్లో మొట్టమొదటిగా పాండురాజు గురించి ఈ సారూప్య సిద్ధాంతం వల్ల ఆయన ఎలా బాధపడ్డాడు, ఎలా బయటకు వచ్చాడు అనేది చక్కగా మనకు వంశీ మాస్టర్ తెలియజేస్తున్నారు అనమాట. అంటే దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్,
దీన్ని మనం మలుచుకోవడం వల్ల లాభం ఏంటి? అసలు ఈ సారూప్య సిద్ధాంతాన్ని పాటించి మనము దాన్ని అప్లై చేసుకోవడం వల్ల మనకేంటి లాభము? దీన్ని మనం ఎలా మార్చుకోవాలి? సారూప్య సిద్ధాంతాన్ని అంటే ఈ సారూప్యతను మనం ఎలా పొందాము? ఎటువంటి ఫలితాలు దీని ద్వారా మనం అనుభవిస్తున్నాము? దీన్ని ఎలా మార్చుకోవాలి అనేటిది మనము దీంట్లో సారు ఈ క్లాస్ ద్వారా మనకు ఎంతో చక్కగా తెలియజేస్తున్నారనమాట. దీంట్లో ఫస్ట్ మొట్టమొదటిగా ఈ సారూప్య సిద్ధాంతాన్ని పాటించి తన జీవితాన్ని చక్కగా మార్చుకున్న ముఖ్యమైన ఆయన పాండురాజు. ఈయన ఏందంటే భారతంలో ఈ సారూప్యతను పొందాడనమాట ఆయన. అంటే ఎలా అంటే ఎప్పుడైతే ఈయన దానికి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఏం చేశారంటే ఈయన అడవులకి వేటకు వెళ్తారనమాట. ఇది ఎక్కువగా సారు మనకి మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ గురించే, ఎందుకంటే ఇవి మనకి నోటెడ్‌గా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకునే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏం చేస్తాడు, ఒక వేటాడుతూ ఉన్నప్పుడు ఒక బాణం వేస్తాడు. అది వెళ్ళి ఒక జంట జింకలకి గుచ్చుకోవడం జరుగుతుందనమాట. అది అక్కడ వాళ్ళు దగ్గరికి వెళ్లి చూసినప్పుడు వాళ్ళు మునులు. అంటే ఆ మునులు ఒక జింకల రూపంలో పరకాయ ప్రవేశం చేసి వాళ్ళు ఆ శృంగారంలో ఉన్నప్పుడు ఈయన బాణం వేస్తాడు. యాక్చువల్‌గా ఈయనకు అది తెలియదు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మునులుగా మారడం చూసిన తర్వాత ఈయన చాలా బాధపడతాడు. అప్పుడు ఆ ముని ఏమంటాడు అంటే, రాజులకు వేటనేది అలవాటే, ఒక వినోదము. కానీ మహారాజా, ఒక శృంగారంలో ఉన్న వాళ్ళని ఎవ్వరు కూడా వేటాడకూడదు. జంతువులనైనా, ఏదైనా ఎవరినైనా కూడా హింసించకూడదు, బాధించకూడదు. వాళ్ళ వినోదానికి, వాళ్ళ ఆనందానికి అంతరాయం కలిగించకూడదు అనేది ఒక ధర్మశాస్త్రం ఉంది. అది కూడా మీరు మర్చిపోయారా? అది కూడా మర్చి ప్రవర్తించారు కాబట్టి మీరు చేసింది తప్పు అని చెప్పి అక్కడ మనకు పురాణాల్లో ఏం చెప్తారంటే ఆయన శాపం ఇచ్చాడు. ఆ ముని శాపం ఇచ్చాడు. అంటే ఏ రూపంలో, ఎప్పుడైతే నువ్వు మాకు ఇలాంటి అంతరాయం నువ్వు కలిగించావో ఆటోమేటిక్‌గా ఎప్పుడు నీ భార్యలతో నువ్వు శృంగారంలో ఉన్నప్పుడు నీ తల పగిలి 1000 ముక్కలై నువ్వు మరణిస్తావు అనే శాపాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అప్పుడు ఈయనేం చేస్తాడు, అక్కడ మన పురాణాల్లో చెప్తారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ మునులు ఇలా చెప్పి మరణిస్తారో, అప్పుడు ఈయనేం చేస్తాడంటే రాజ్యానికి వెళ్లి తనని తను పరిశీలించుకుంటాడు. ఓకే, నేను చేసింది తప్పు కదా! నేను పొరపాటు చేశాను. జంతువుల్ని వేటాడడమే తప్పు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే తను సెల్ఫ్ చెక్ చేసుకొని ఆ రాజ్యంలోకి వెళ్లి పెద్దవాళ్ళకి, అంటే అక్కడున్న వాళ్ళందరికీ సభాముఖంగా తెలియజేస్తాడు. నేను రాజ్యం పరిపాలించడానికి అనర్హుడను. కాబట్టి నేను ఈ రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి భార్య, బిడ్డల్ని అందరిని తీసుకొని, ఆయనకి 2 భార్యలు, ఆ పిల్లల్ని అందరిని తీసుకొని అక్కడికి ఆయన వెళ్ళిపోతాడు. భార్యని తీసుకొని అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్, అప్పటినుంచి ఆయన వేటాడడం మానేస్తాడనమాట. కంప్లీట్‌గా వేటాడడం మానేయడంతో పాటు కాకుండా, ఇతరులు ఎవరు కూడా జంతువుల్ని వేటాడకుండా, హింసించకుండా, ఆ వనాన్ని సంరక్షిస్తూ, అడవుల్ని సంరక్షిస్తూ, ఆయన అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని చక్కగా ఆయన అడవుల్ని కాపాడుతూ, జంతువుల్ని రక్షిస్తూ జీవిస్తూ ఉంటాడనమాట. చక్కగా వాళ్ళ భార్యలతో ఆనందంగా జీవిస్తూ ఉంటాడనమాట. జీవించిన తర్వాత ఆయనకి పంచపాండవులు జన్మించడం జరుగుతుంది. అది ఒక యోగ శక్తి ద్వారా జరిగి వాళ్ళకి పుడతారనమాట. కానీ మనకు పురాణాల ప్రకారం అక్కడ ఏం జరిగింది? మాద్రితో ఆయన శృంగారం చేయడం ద్వారా అక్కడ మరణించడం, తలపగిలి మరణించడం, ఈమె కూడా సతీ సహగమనం చేయడం జరిగింది అని చెప్తారు. కానీ ఇక్కడ మనకది పురాణాల ప్రకారం. కానీ ఇక్కడ మనకేంటి అంటే, మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, ఆయన తను చేసిన తప్పుని, తను తనలో పరివర్తన తెచ్చుకున్నాడనమాట. అంటే తన సారూప్యత ఆల్రెడీ నేను చేసింది తప్పు, కాబట్టి నేనిక్కడ మార్చుకోవాలి చక్కగా. అందుకని ఆయన ఏం చేశాడు, ఆ రోజుటి నుంచి ఆ జంతువుల్ని వేటాడడం మానేయడము, తనలో పరివర్తన తెచ్చుకోవడమే కాకుండా సేవ చేయడం, అక్కడ అన్ని జంతువుల్ని సంరక్షించడం, ఇవన్నీ చేస్తూ అందరి దగ్గర చేయిస్తూ తన యొక్క సారూప్యతనే తను మార్చుకున్నాడు. కాబట్టి ఈయనేంటంటే సారూప్య సిద్ధాంతాన్ని ఆయన యొక్క అక్కడ అది కర్మ కిందకి కన్వర్ట్ అవ్వకుండా చక్కగా ఆ పరిస్థితి నుంచి బయటికి పడడం జరిగిందనమాట. అందుకని ఈయన ఆ సారూప్యతను జయించడం జరిగిందనమాట. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, ఈ సారూప్యత అనేది గతంలో కానీ, భవిష్యత్తులో కానీ కాదు, ప్రెజెంట్ లోనే ఉంటుంది. ఇది మనము ప్రతి నిమిషం అవర్‌లో గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. సారూప్యత దాటాలంటే మనకి కావాల్సింది ఏకైక ఆయుధం ఏంటంటే సెల్ఫ్ చెక్. ఎప్పుడైతే మనం ప్రతి నిమిషం మన ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటామో, అప్పుడు మాత్రమే ఈ సారూప్యతను
దాటడం జరిగింది. ఇక్కడ పాండురాజు ఏం చేశాడు? తను ఏ తప్పైతే చేశాడో తను సరిదిద్దుకోవడానికి కావాల్సిన దారులన్నీ వెతుక్కున్నాడు అతను. అక్కడ అతను వెతుక్కొని తను మారాడనమాట. తను సెల్ఫ్ చెక్ చేసుకొని తను చేంజ్ చేసుకున్నాడు. అందుకగా తను అక్కడి నుంచి ఆనందంగా జీవించడం జరిగిందనమాట. ఈ సారూప్యతలో ఇక్కడ తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నేనేం చేయలేదు అంటే ఇక్కడ రాజుగా ఆయన వేటాడడం నా ధర్మం కాబట్టి నేను చేశాను. తప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ తను పరివర్తన చెందాడు. తను నేను చేసింది తప్పు కదా అని తను రియలైజ్ అయ్యాడనమాట. అంటే ఇక్కడ తప్పించుకున్న పైలోకాల్లో మనం తప్పించుకోలేము. అక్కడ ఒక జడ్జిమెంట్ ఉంటుంది. అక్కడ ఒక కోర్ట్ ఉంటుంది. ఆ పైలోకాల్లో ఉన్న కోర్టులో మనం ఏది తప్పించుకోలేము అనే ఎరుక ఖచ్చితంగా ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడిని దాన్ని కర్మగా మారకుండా మార్చుకున్నాడనమాట. అంతే ఎప్పుడైతే ఈ సారూప్యతని మనం గుర్తించి మనం చేసిన దాన్ని మనము సెల్ఫ్ చెక్ చేసుకోకుండా ఉన్నాము అంటే అది ఏమవుతుందంటే కర్మగా మారుతుంది. ఇప్పుడు ఎన్నో రకాలుగా మనము కర్మను చేశాము, అనుభవిస్తున్నాం. డ్రీమ్స్ ద్వారా చూసుకుంటున్నాము. మనము ఎన్నో మెడిటేషన్ ద్వారా క్లియర్ చేసుకుంటున్నాము. ఎందుకు అవన్నీ? అవి సారూప్యతగా మనకు వచ్చేటువంటి అవకాశాలన్నిటి దాటిపోయిన తర్వాత అది కర్మగా క్రియేట్ అయింది. అంటే అప్పుడు ఉన్న నాలెడ్జ్ లో మనకు అది తెలియదు కాబట్టి మనము అలా వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు మనకు ఈ సారూప్యత దాటడానికి కావాల్సినటువంటి అన్ని కూడా అవకాశాలు మనకి ఉన్నాయన్నమాట. కాబట్టి ఎప్పుడైతే సారూప్యతను మనము చేంజ్ చేసుకోవాలి, ఈ యొక్క సారూప్యతను చేంజ్ చేసుకోవాలంటే ముఖ్యంగా మనం చేయాల్సింది సేవ. ఎప్పుడైతే అనంతంగా సేవ చేస్తూ ఉంటామో ఫ్రెండ్స్, ఈ సారూప్యత అనేది ఆ యొక్క పరిస్థితులన్నిటిని కూడా మార్చేస్తుంది. అక్కడ పాండురాజు చేసింది ఏంటి? ఇదే చేశాడు, సేవ చేశాడు, ఆ జంతువుల్ని రక్షించాడు, అడవిని సంరక్షించాడు. కాబట్టి అతనికి ఈ సారూప్య సిద్ధాంతం అనేది తను మార్చుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఈ సారూప్యతను మార్చుకొని తన జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఈ పాండురాజు నిర్ణయించుకున్నాడు. కాబట్టి అతను హ్యాపీగా జీవించాడనమాట. ఇది ఒక సక్సెస్ స్టోరీ. అంటే ఆయన జీవితంలో సారూప్యతను మార్చుకున్నాడు. కాబట్టి ఇంకొకటి కూడా ఉందన్నమాట. దీంట్లో ఫెయిల్యూర్ స్టోరీ కూడా మనము చూసుకోవాలి. అంటే అవకాశాలు ఉండి కూడా మార్చుకోలేకపోవడం వల్ల ఎట్లా ఫెయిల్యూర్ అయ్యారు అనే దాంట్లో ఇక్కడ మనం రామదాసు యొక్క స్టోరీని తీసుకోవచ్చు అన్నమాట. అంటే రామదాసు మనకు తెలుసు జైల్లో ఉంటాడు. జైలు పాలు అవుతాడు అన్నమాట. ఒక గుడిని సీతారాములకి గుడి కట్టడం ద్వారా అతన్ని ఆ డబ్బంతా కూడా అతను గుడికి సిస్టమ్ కట్టకుండా గుడికి వెచ్చించాడు అనే ఉద్దేశంతో తానీషా మహాప్రభువు ఏం చేస్తాడు? తనని జైల్లో వేయడం జరిగిందనమాట. రాముణ్ణి ప్రార్థిస్తాడు, నిందిస్తాడు, ఎన్నో విధాలుగా అతను మొరపెట్టుకుంటాడు. అయినా కూడా శ్రీరామచంద్రుడు అతన్ని చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు సీతాదేవి అడుగుతుంది కదా, అక్కడ పాడతాడు కదా, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లిని. అప్పుడు ఆమె అడుగుతుంది ఆయన్ని, ఎందుకు ప్రభు మీరు ఆయన పట్ల అంత కఠినంగా ఉన్నారు? తను రామదాసు ఏం తప్పు చేశాడు? మన కోసమే కదా చక్కగా గుడి కట్టించాడు, మనకు ఎన్నో ఆభరణాలు చేయించాడు. అతను చేసిన తప్పేంటి? అతను చేసిన దోషం ఏంటి? అతన్ని విముక్తి చేయండి, ఆ జైలు నుంచి విడుదల చేయండి అని ఆమె అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడు అంటే, ఇది తను తెచ్చుకున్నటువంటి సారూప్యత. అంటే అతను గతంలో అంటే గతము అంటే గత జన్మలు కాదు ఫ్రెండ్స్. అతను పెళ్లి సమయంలో పెళ్ళైన తర్వాత తన భార్యకి ఒక బహుమతిగా చిలుకను తెచ్చిస్తాడనమాట. చిలుకను తెచ్చి ఒక బంగారు పంజరంలో దాన్ని బంధించడం జరుగుతుంది. అక్కడ చిలకకి అందరికీ కూడా దేవుడిచ్చిన వరం ఏంటి ఫ్రెండ్స్? గిఫ్ట్ ఏంటి అంటే స్వేచ్ఛ. అందులో జంతువులకి స్వేచ్ఛ చాలా స్వేచ్ఛగా ఉంటాయి. కానీ ఆ చిలుకకి స్వేచ్ఛ. కానీ నువ్వు బంగారు పంజరంలో ఒక బంగారు పరుపు వేసి ఎంతో మంచిగా నువ్వు చూసుకుంటున్నా కూడా అక్కడ ఆ స్వేచ్ఛ కోల్పోయింది. ఆ పక్షి ఆ స్వేచ్ఛను కోల్పోవడం ద్వారా అతను దాన్ని సారూప్యంగా తను ఆ లైఫ్ లోకి ఆ జైలు అనే జీవితాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇది అతను సృష్టించుకున్నదే, ఇది కర్మ కాదు. అతను ఈ జన్మలో ఆ సారూప్యతను సృష్టించుకున్నాడు. కాబట్టి అతనికి ఏమైంది? అతను మార్చుకోలేకపోయాడు. తను చేంజ్ చేసుకోలేకపోయాడు అన్నమాట. అక్కడ మార్చుకొని తను ఆ తప్పును తెలుసుకొని తను సెల్ఫ్ చెక్ చేసుకొని మారి ఉంటే సారూప్యత దాటి ఉండేవాడు. కాబట్టి అతను ఆ చిలుకకి ఎప్పుడైతే స్వేచ్ఛనివ్వకుండా ఉన్నాడో అతను జీవిత ఖైదీగా బందీగా తన జీవితాన్ని గడపవలసి వచ్చింది. తర్వాత శ్రీరామచంద్రుడు మనకు కథల్లో వచ్చి విడిపించడము అదంతా వేరు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఏంటి అంటే
తన సారూప్యతని తను మార్చుకోలేకపోయాడు, తను గుర్తించలేకపోయాడు. కాబట్టి అతను అక్కడ ఆ యొక్క కర్మను అంటే అక్కడ తన యొక్క బాధను అనుభవించవలసింది అక్కడ. ఆ జైల్లో అంతటి కఠినమైనటువంటి బాధను అతను అనుభవించాల్సి వచ్చింది. స్వేచ్ఛ లేకుండా దాంట్లోనే ఉండిపోయాడన్నమాట. ఇక్కడ అతను మార్చుకోలేడు. కానీ పాండురాజు తను చేసిన దాన్ని తను గుర్తు తెచ్చుకున్నాడు. ఎక్కడ నేను చేశాను కదా, ఇది నేను చేశాను కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, నేను మార్చుకుంటున్నాను అని మార్చుకున్నాడు అనమాట. అందుకని రామదాసు ఇక్కడ తన సారూప్యతని మార్చుకోలేకపోయాడు కాబట్టి తను ఆ బాధల్ని అనుభవించాడు. ఇతను ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యాడనమాట. సారూప్యతలో ఫెయిల్యూర్ అయ్యాడన్నమాట. అలాగే ఇంకొకరు కుంతీదేవి. ఇంకొక ఎగ్జాంపుల్ గా మనం ఏం తీసుకోవాలంటే కుంతీమాత గురించి తీసుకోవచ్చు అన్నమాట. ఈమె కూడా తను సారూప్యతను మార్చుకోలేకపోయింది అనమాట. ఎందుకంటే లక్క ఇంట్లో అంటే ఈ దుర్యోధనుడు వీళ్ళు వాళ్ళకి ఒక లక్క ఇల్లుని తయారు చేసి పెద్ద భవనంగా తయారు చేసి వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తారు. దాంట్లో దాంట్లో ఉంటారనమాట. కుంతి పంచపాండవులు కలిసి ఉండడం జరిగింది. ఒక రోజు అది లక్క ఇల్లు అంటే ఏంటో తెలుసు కదా ఫ్రెండ్స్, ఒక నూనెతో నెయ్యితో తయారు చేసినటువంటి ఇల్లు అనమాట. అది ఒక్కసారిగా మనం ఏదన్నా నిప్పు పడిందంటే కాలిపోతుంది అనమాట. వీళ్ళని చంపడానికి దుర్యోధనుడు, శకుని వీళ్ళందరూ ప్లాన్ చేసి ఆ ఇల్లుని ఇవ్వడం జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చినప్పుడు ఆయన గుర్తించి ఇది లక్క ఇల్లు, ఏ రోజుకైనా మీకు ప్రమాదము, కాబట్టి మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అంటే లోపల నుంచి స్వరంగ మార్గాన్ని తయారు చేసుకోండి, స్వరంగం తవ్వుకోండి మీరు అని చెప్పినప్పుడు వాళ్ళు స్వరంగ మార్గాన్ని తవ్వుకుంటారు. ఒకానొక రోజు ఏమవుతుంది అంటే ఒక నిషాద స్త్రీ తన 5 మంది పిల్లలతో అక్కడికి భోజనానికి భిక్షాటనకు వస్తుంది అనమాట. అప్పుడు కుంతిమాత ఏం చేస్తుంది, వాళ్ళని పిలిచి భోజనం పెడుతుంది, అన్ని చేస్తుంది. వాళ్ళు అక్కడ వసారాలో పడుకుంటారన్నమాట. అప్పుడు వీళ్ళు ఆ రాత్రి సమయంలో ఏం చేస్తారు, దుర్యోధనుడు వీళ్ళందరూ ఆ ఇంటికి నిప్పు పెట్టేస్తారు. నిప్పు పెట్టంగానే అది కాలిపోతుంది అనమాట. అప్పుడు వీళ్ళు సొరంగ మార్గం తవ్వుకున్నారు కదా ఫ్రెండ్స్, ఆ సొరంగ మార్గంలో వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ధర్మరాజు అడుగుతాడు కుంతిమాతనమ్మ, ఆ స్త్రీని 5 మంది బిడ్డల్ని లేపండి, వాళ్ళని కూడా తీసుకెళ్దాం, లేదంటే వాళ్ళు ఈ యొక్క నిప్పుల్లో కాలి చనిపోతారు, పాపం కదా అని చెప్పినప్పుడు అప్పుడు కుంతిమాత ఏం చెప్తుందంటే, ఇది మనకు దేవుడిచ్చిన అవకాశం నాయన, రేపు మనం చనిపోయాము అన్న దానికి గుర్తుగా వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చనిపోయినప్పుడు వీళ్ళ బూడిద, వీళ్ళ యొక్క ఎముకలు ఇవన్నీ గుర్తులుగా ఉంటాయి. ఇప్పుడు దుర్యోధనుడి దృష్టిలో మనమందరం సంపూర్ణంగా చనిపోయామని భావించి మన జోడికి రారు అని చెప్పేసి అక్కడ ఆపేస్తుంది అనమాట. ఆపేసి వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయినప్పుడు ఆ నిషాద స్త్రీ ఆ యొక్క లక్క ఇంట్లో బిడ్డలతో సజీవ దహనం అయిపోతుంది. అది ఆమె చేసినటువంటి సాధ్యత, ఆ జీవితంలో ఆమె చేసిందంట. అప్పుడు ఇది ఆమె జీవితంలోకి ఎలా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మహాభారత సంగ్రామంలో ఏం చేస్తాడు, ఆయన తండ్రి చనిపోతాడు కదా ఫ్రెండ్స్. అశ్వత్థామ ఏం చేస్తాడంటే ద్రోణాచార్యుల్ని చంపడం జరుగుతుంది అనమాట. ద్రోణాచార్యుల్ని అక్కడ అస్త్రాలు వేసి చంపేస్తారన్నమాట. ఎప్పుడైతే ఈ ధర్మరాజు అబద్ధం చెప్తాడు, అంటే ధర్మరాజు దగ్గర అబద్ధం చెప్పించి ఆయన్ని చంపడం జరుగుతుంది. అంటే అశ్వత్థామ అతః కుంజరహ అని చెప్పి చంపిస్తాడు. ఎప్పుడైతే ఈయన అలా చెప్పడం ద్వారా ద్రోణాచార్యుడు ఆ అస్త్రాలను వదిలేసేసి ఆయన అలాగే ఉండిపోతాడు అనమాట. అప్పుడు ప్రాణాలేసి చంపేస్తారనమాట. అప్పుడు ఈ యొక్క కక్షతో వాళ్ళ మీద పగతో, పాండవుల మీద పగతో ఈ అశ్వత్థామ ఏం చేస్తాడంటే ఒక రోజు రాత్రి గుడారంలో రాత్రిపూట చీకట్లో పిల్లలు పడుకుంటారు, పాండుపుత్రులు అనమాట. పాండవుల యొక్క వాళ్ళందరూ పడుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు వీళ్ళే పాండవులు అనుకొని ఆయన ఏం చేస్తాడంటే అందరినీ నరికి చంపేస్తాడు ఫ్రెండ్స్. అప్పుడు తెల్లవారు చూసేసరికి అక్కడ ఉండేది పాండవులు కాదు, వాళ్ళ యొక్క పుత్రులు, పాండవ పుత్రులు. అప్పుడు కుంతిమాత వచ్చి బోల్ను వేడుస్తుంది, నా మనవాళ్ళు ఏం తప్పు చేశారు అని చెప్పి ఈ చిన్న బిడ్డల్ని చంపేశారు అని చెప్పి ఆమె ఏడుస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు ధర్మరాజు ఆమెకి చెప్తాడు, అమ్మ ఇప్పుడు నీ యొక్క మనవాళ్ళు చనిపోయారని నువ్వు ఎంత బాధపడుతున్నావే, నువ్వు చేసిందే ఇది, గుర్తు తెచ్చుకోమ్మా. ఒకప్పుడు లక్క ఇంట్లో ఆ నిషాద స్త్రీ 5 మంది బిడ్డలు చనిపోయినప్పుడు నీకు ఈ బాధ కలగలేదా, నువ్వు చేసిందే కదా ఇది, నువ్వు చేసిన దానికి ఇలా జరిగింది, కాబట్టి నువ్వు దీనికి అనుభవించాలి, నీ తప్పును నువ్వు సరిదిద్దుకోలేకపోయాడు. అక్కడ ఆమె తప్పును సరిదిద్దుకోలేదు ఫ్రెండ్స్. మన వల్ల ఇంకొకరిని బలి చేయడం అనేది తప్పు, ఆమె ఎంతో గొప్ప స్త్రీ.
కానీ అయినా కూడా అక్కడ తన స్వార్థం, తన బిడ్డలకి తనకి ఏమో అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఆమె ఏం చేసింది, వేరే వాళ్ళని బలివ్వడానికి చనిపోతూ పరిస్థితుల్లో ఉన్నా కూడా తను ఏం అంటే ఏమైనా చేసే అవకాశం ఉన్నా కూడా చేయలేదన్నమాట. అందుకని ఆ యొక్క ఫలితము ఇక్కడ వీళ్ళ రూపంలో అనుభవించాల్సొచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి అందుకని ఎక్కడ సారూప్యత వదలలేదు చూడండి వాళ్ళని. ఆమె జీవితంలోకి ఇలా ఈ రూపంలో రావడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కర్మ సిద్ధాంతము, సారూప్య సిద్ధాంతము అక్క చెల్లెళ్ళ వంటివి అంటున్నారు సార్. అది అక్క అయితే ఇది చెల్లెలు. కాబట్టి అంత గొప్పగా ఇక్కడ కుంతీదేవి తను చేసిన నిషాద స్త్రీ జీవితంలో తను చేసినటువంటిది ఈ జీవితంలోకి వచ్చింది. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు కుంతీమాత చేసిన దానికి పాండవులు కదా మరణించాలి. కానీ పాండవుల యొక్క పుత్రులు ఆ చిన్న పిల్లలు ఎందుకు మరణించాలి అంటే వీళ్ళకి సెపరేట్ కర్మచక్రం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 5 మంది పిల్లలు ఆ చిన్న పిల్లలకి కర్మ సిద్ధాంతం ఉంటుంది. వాళ్ళు ఇలాంటి కర్మ ద్వారా ఇలా ఒక అగ్నిలో వీటిలో మరణించాలి అనేది ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ దీనికి లింకప్ అయ్యి వాళ్ళు మరణించడం జరిగిందన్నమాట. ఈమె యొక్క సారూప్యతకు వాళ్ళు కర్మ సిద్ధాంతం తోడైందన్నమాట. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఒక్కొక్క టైంలో ఈ సారూప్యతకి మనం మార్చుకోకపోతే కర్మ సిద్ధాంతం కూడా తోడవుతుందన్నమాట. అందుకని ఇక్కడ వాళ్ళ ఈమె యొక్క సారూప్యతకి వాళ్ళు యాడ్ అయ్యారు కాబట్టి అక్కడ వాళ్ళు మరణించడం జరిగింది. కానీ కుంతిమాత తన జీవితంలో తను చేసినటువంటి సారూప్యతను మార్చుకోలేకపోవడం వల్ల ఏమైందంటే చివరి కాలంలో ఈ మహాభారత యుద్ధము అంతా జరిగి చివరికి అన్ని అయిపోయిన తర్వాత ఈమె అడవులకు వెళ్ళడం జరిగింది. అక్కడ అడవులకు వెళ్ళినప్పుడు కాండవ దహనం జరుగుతుంది. ఆ అడవిలంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయినప్పుడు ఈమె కూడా ఆ మంటల్లో కాలి మరణించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సారూప్య సిద్ధాంతము పనిచేసింది. ఎందుకంటే కుంతిమాత తను పరివర్తన చెందలేదు. తను చేసిన దానికి తను పరివర్తన చెంది ఉంటే ఆమె జీవితం పాండురాజులాగా చక్కగా ఉండేది. చక్కగా ఆనందంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈమె ఇక్కడ మార్చుకోలేదు. ఆ సారూప్యతను మార్చుకోలేకపోవడం వల్ల ఆమె లైఫ్‌లోకి అది మార్పు రాలేదు కాబట్టి ఆమె ఆ మరణం ఏదైతే ఇచ్చావో ఇతరులకి తిరిగి అదే ద్వారా ఆ మంటల ద్వారానే ఆమె కాలి మరణించడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే సాధకులైనా ఎవ్వరైనా కూడా ఈ సారూప్యత అందరి జీవితంలో ఉంటుందన్నమాట. ఆఖరికి కృష్ణుడి యొక్క జీవితంలో కూడా తప్పలేదు ఫ్రెండ్స్ చూడండి. ఎందుకంటే రామావతారంలో ఎప్పుడైతే వాలిని ఆయన చెట్టు చాటు నుంచి బాణం వేసి చంపాడో కృష్ణావతారంలో కృష్ణుడు కూడా ఆ బాణం ద్వారానే చంపబడ్డాడు. ఎవ్వరిని కూడా ఈ యొక్క సారూప్యత కానీ కర్మ సిద్ధాంతాలు కానీ వదలవు అనేది ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మారచ్చు విశ్వ నియమము, ఈ రెండు విశ్వ నియమాలు కాబట్టి ప్రకృతి ఇచ్చేటువంటి నియమాలు కాబట్టి మనము సారూప్యత మార్చుకోవచ్చు. సారూప్యతకి మనకు అవకాశం ఉంది ఫ్రెండ్స్. కానీ ఈ టైంలో మనం మార్చుకోలేకపోతే అది కర్మ సిద్ధాంతంగా మారినప్పుడు అక్కడ కూడా మనం మార్చుకుంటున్నాం. ఇప్పుడు చక్కగా మనము కళల్లో చూసుకుంటూ దాన్ని మనం కర్మ విపాకం చేసుకొని మార్చుకుంటున్నాం. కానీ చాలా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కానీ ఈ సారూప్య సిద్ధాంతంలో మనము ఒక పూర్తి ఎరుకతో అవేర్‌నెస్‌తో మనల్ని మనము చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు అంత కష్టం అనేది ఉండదన్నమాట. అందుకని ఇతరుల జీవితాల్లో ఏదైతే జరిగిందో అదే మన జీవితంలో వచ్చేస్తుంది. ఇతరులకు మనం ఏదైతే ఇచ్చామో తిరిగి అది మనకు వచ్చేస్తుంది. ఇది సమాంతరం అన్నమాట. సమాంతరంగా సాగుతూ ఉంటుంది. దీన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఫ్రెండ్స్. ఇది మనం ఆపొచ్చా అంటే మనం ఆపొచ్చు. ఎప్పుడు ఆపొచ్చు? మనము మారినప్పుడు, మనలో పరివర్తన వచ్చినప్పుడు మనం ఇది ఆపుకోవచ్చన్నమాట. కానీ దీన్ని మార్చుకునే అవకాశం అయితే ఉంది. సృష్టిలో ప్రతిదీ యూనివర్స్ మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. ఎన్నెన్నో అవకాశాలు ఇస్తూ ఉంటుంది. అది మనము మార్చుకోవాలి. ఇది కర్మగా క్రియేట్ అవ్వకుండానే మార్చుకునే అవకాశమే సారూప్య సిద్ధాంతం ఫ్రెండ్స్. దీంట్లో నేను నా యొక్క ఓన్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మా పాపకి మ్యారేజ్ ప్రపోజల్స్ ఇవి చూస్తున్నప్పుడు మా పాప ద్వారా చాలా నేను ఫేస్ చేయాల్సి వచ్చిందన్నమాట ప్రాబ్లమ్స్. అంటే తను పెళ్లి అంటే ఒప్పుకునేది కాదు. మా ఇద్దరికీ ఒక యుద్ధమే అన్నమాట. అంటే ప్రతిది కూడా అన్నీ వినే అమ్మాయి పెళ్లి విషయం వచ్చేసరికి యుద్ధం చేసేది నాతో. కానీ నేను నా కర్మల్ని ఎందుకిలా జరుగుతుంది అనేది ఆమెకి నాకున్న కర్మ సిద్ధాంతాన్ని అన్నీ చూసుకున్నాను. దాన్ని నేను కర్మ విపాకం చేసుకున్నాను. డ్రీమ్స్ వచ్చాయి అన్నీ. దాని ద్వారా నేను మార్చుకోవడం జరిగింది. కానీ ఈ టాపిక్ నేను రాసుకుంటూ ఉన్నప్పుడు, నేను ఈ క్లాస్ వింటూ ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతమే కాకుండా సారూప్య సిద్ధాంతం కూడా ఉంది అనేది నాకు ఎరుకకొచ్చింది ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇదే నాకు పెళ్ళప్పుడు ఈ యొక్క
మా పాప ఎలా అయితే ఇబ్బంది పెడుతూ వచ్చిందో నన్ను, నేను మా అమ్మని అలాగే ఇబ్బంది పెట్టాను. పెళ్లి అంతా ఫిక్స్ అవుతుంది అనంగా అనేటప్పుడు కూడా ఇబ్బంది పెట్టాను. పెళ్ళొద్దు ఇలాగ ఎలా అయితే మా పాప మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉందో, అలాగే నేను నా నా మ్యారేజ్ అప్పుడు కూడా నాకు పెళ్లి అనేది చేసేటప్పుడు కూడా నేను ఇలాగే ఇబ్బంది పెట్టాను. ఆఖరికి ఆహ్, పెళ్లి ఇంకా నిశ్చితార్థాలన్నీ అవుతున్నాయి అనంగా కూడా అప్పుడు కూడా నేను పెళ్ళొద్దు. నాకు చేయొద్దని గొడవ పెట్టేదాన్ని. అట్లాగా ఇచ్చిన ఆ బాధ, మా అమ్మకిచ్చినటువంటి ఆ బాధ ఎప్పుడైతే నేను ఇది రాసుకుంటున్నప్పుడు నాకు ఎరుకకొచ్చిందనమాట. నేనేదో చేశాను. నాకు ఎందుకో గుర్తొస్తుంది అని నేను ఎరుకకి వెళ్ళాను. వెనక్కి వెళ్ళాను. ఈ ప్రాబ్లమ్ నేనిప్పుడు ఫేస్ చేస్తున్నానంటే ఇది నాకు ఎందుకొచ్చింది ఈ సబ్జెక్టు. నేను ఇప్పుడు కరెక్ట్ సిట్యుయేషన్‌లో నాకు ఈ సబ్జెక్ట్ వచ్చింది. ఎందుకంటే మా పాప విషయంలో నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో ఇది మా తల్లికి నేను మా అమ్మకిచ్చాను. ఎప్పుడైతే అలాంటి బాధ ఇచ్చాను కాబట్టే నేను వెంటనే ఏం చేశానంటే క్షమాపణ చెప్పుకున్నాను. నేను మార్చుకున్నాను. నేను క్షమించమని అడిగాను. ఇప్పుడు ఎప్పుడైతే ఇది వచ్చిన వెంటనే నేను విని అన్ని ధ్యానం చేసుకొని నేను దాంట్లో క్షమాపణలు చెప్పుకోవడమే కాకుండా హృదయపూర్వకంగా ఆమెకు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. అప్పుడు మనకి మార్పనేది వస్తుంది. ఇది 100% కరెక్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇప్పుడు మా పాప ఆ మ్యారేజ్ ప్రపోజల్‌కి ఒప్పుకుంది. అప్పటి వరకు ఒప్పుకోని ఆమె ఇది 100% నా లైఫ్‌లో జరిగినటువంటి 100% విషయం అన్నమాట. ఎందుకంటే ఓహో! ఇలా ఉంది. నిజము. ఇది కరెక్టు. అంటే మానవుడు ఎలా ఉంటాడంటే అన్ని ప్రూఫ్‌లు చూసుకుంటుంటాం మనం. మనకెన్నో తెలుసు. మనము డ్రీమ్స్ ద్వారా ఎన్నో చూసుకుంటున్నాము. ఎన్నో కర్మలు చూసుకుంటున్నాము. అన్నీ చేసుకుంటున్నాం. కానీ సారూప్య సిద్ధాంతము అది అది ఎంత అద్భుతమైనది. దీనికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనము వితిన్ సెకండ్స్‌లో మనము ఎరుకకు తెచ్చుకుంటే ఇది మార్చుకోవచ్చు. కర్మ గత జన్మల కర్మలు లాగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అనేదని గొప్ప వరం అన్నమాట ఇది మనకు. కాబట్టి అది ఎప్పుడైతే నేను చేశానో మా పాప దగ్గర నుంచి వెంటనే నేను పెళ్ళికి రావడం, పెళ్లి మాటలు ఆమె అంతట ఆమె వాటి గురించి అడగడము చేసింది. అప్పుడు నాకనిపించింది ఓహ్! మనలో పరివర్తన రావాలి. మనలో సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము మాటల ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, ఎవరికైతే ఏదైతే ఇస్తామో అది తిరిగి మన లైఫ్‌లోకొస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఎరుకతో గమనించాలి. గమనించి తిరిగి వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవాలి. వాళ్ళ లైఫ్‌లోకెళ్ళి అవును వాళ్ళెందుకు అలా ఉన్నారు అనేది చెక్ చేసుకుంటే మనం అది మార్చుకోవచ్చు. అనేది ఇదొక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఇంకొకటి హెల్త్ ఇష్యూ ఫ్రెండ్స్. ఎప్పుడు మా అత్తగారు, మా అమ్మ వేడి చేస్తుంది. ఏది తిన్నా వేడి చేస్తుంది, వేడి చేస్తుంది అనేవాళ్ళనమాట. నేను వాళ్ళని ఎప్పుడూ మా అత్తగారినైతే ఎప్పుడు నోటి ద్వారా అడిగేదాన్ని కాదు మాటల ద్వారా. మనసులో అనుకునేదాన్ని. ఎప్పుడు వేడి వేడి అంటుంది. ఏంటి ఈమె విచిత్రంగా అనుకుని నేను అనుకునేదాన్ని. మా అమ్మకైతే చెప్పేదాన్ని. ఎప్పుడు వేడంటావు, ఏదో ఒకటి ఏది తినమన్నా ఇలా చేస్తుంటారు మీరు అని చెప్పి అనేదాన్ని. ఎప్పుడైతే ఫ్రెండ్స్ అది నా లైఫ్‌లోకొచ్చిందో 2 మంత్స్ బ్యాక్ నేను హెల్త్ ఇష్యూస్‌తో నా ఫీవరొచ్చి బాధపడ్డప్పుడు కంప్లీట్ ఆ వేడి వస్తే ఎలా ఉంటుంది? నా హెల్త్ అనేది ఎలా ఉంటుంది? ఆ బాధ అనేది ఎలా ఉంటుంది అనేది నేను అనుభవించాను. అనుభవించినప్పుడు అది కూడా నాకు ఎరుకకొచ్చింది. ఓకే. నేను ఏదో ఇచ్చుంటాను. గతంలోనే కాదు ఇప్పుడు కూడా ఇచ్చాను అనేది దీని ద్వారా నాకు తెలిసి వాళ్ళకి క్షమాపణ చెప్తున్నా. ఎంత భయంకరమైన బాధ ఉంటుంది అనేది అంటే మనము మాటలు ఊరికే అనేస్తాం అందరిని. అన్నప్పుడు అక్కడ వాళ్ళ బాధ మనకు తెలీదు కదా! ఎందుకంటే వాళ్ళ లోపలికెళ్ళి మనం చూడగలిగే శక్తి మనకుండాలి. అప్పుడు నేను ఓకే. వీళ్ళింత బాధపడుతున్నారా? అని చెప్పి వాళ్ళిద్దరికీ నేను ధ్యానంలో క్షమాపణ చెప్పుకున్నాను ఫ్రెండ్స్. క్షమాపణ చెప్పుకున్నాను. ఆ తర్వాత అది క్లియర్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఎప్పుడైతే మనలో హృదయపూర్వకంగా మనం పరివర్తనలో ఉంటామో ఖచ్చితంగా అన్నీ కూడా క్లియర్ అవుతాయన్నమాట. ఇది నా లైఫ్‌లో 100%గా నేను చేసినటువంటిది. ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు విన్నాను. కానీ అంతగా గుర్తులేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇది క్లాస్ అనంగానే నేను వినడం ప్రారంభించానో అప్పుడు నాకు ఇవన్నీ గుర్తొచ్చి నేను చేసుకున్నానన్నమాట. నెక్స్టు దీంట్లో ఇంకొకరిది ఏం చెప్తున్నారంటే సారు ద్రోణాచార్యుడు గురించి చెప్తున్నారు. ద్రోణాచార్యుడు ఆహ్, ఆయన కూడా ఏంది అంటే ఆయన్ని దుష్టజమ్నుడు చంపుతాడనమాట. ఇతను చేసినటువంటి సారూప్య సిద్ధాంతం చూడండి. ఎప్పుడైతే అశ్వత్థామ మరణించాడు అని వాళ్ళు చెప్పారో, చెప్పిన తర్వాత ఈయన కుప్పకూలిపోతాడు. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు కుప్పకూలిపోయి ఇంక నా కొడుకే మరణించిన తర్వాత నాకు ఎందుకు ఈ అస్త్రాలెందుకు, ఈ విద్యలెందుకు, ఈ రాజ్యం నాకెందుకు అని చెప్పేసి ఆయన కంప్లీట్‌గా సైలెంట్ అయిపోయి, ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయి, ఆయన యొక్క అక్కడి నుంచే తను ఆహ్, తన మరణాన్ని అంటే తన ఆయుష్‌ని వదిలేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు, దుష్టజమునుడు ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్, ఆయన ధ్యాన స్థితిలో ఉండంగా ఆయన్ని తల నరికి చంపుతాడు.
ఎంతో మహాపాపం. ఆయన ధ్యానంలోకి ఆల్రెడీ మరణించాలి అని డిసైడ్ చేసుకున్న అతన్ని దుష్టజమ్నుడు చంపుతాడు. ఎందుకు అంటే ద్రోణాచార్యుని చంపడం అనేది అదొక పెద్ద సాహసం అని. అతన్నెవరు ఏం చేయలేరు. కానీ ధ్యాన స్థితిలో ఉన్నాడు కాబట్టి అతన్ని చంపగలిగాడని. కాబట్టి అది మహాపాపము. ఈ దుష్టజమ్నుడు చేస్తాడన్నమాట. ఎప్పుడైతే ఇతన్ని తల నరికి చంపుతాడో ఖచ్చితంగా ఈ దుష్టజమ్నుడు భారత యుద్ధం జరిగిన మహాభారత సంగ్రామం జరిగిన 18 రోజుల తర్వాత ఆ అశ్వత్థామ ఏం చేస్తాడంటే, నా తండ్రిని చంపుతావు అనే కక్షతో ఈ దుష్టజమ్నుడిని శిఖండిని భీష్ముడిని చంపింది కదా! ఆమె పేరు చెప్పి ఆయన్ని ఇద్దరిని కూడా తల నరికి చంపేస్తాడన్నమాట. టోటల్‌గా నిద్దరలోనే చనిపోయారు ఫ్రెండ్స్ అందరూ కూడా. ఏదైతే చేశారో, ఎలా అయితే వాళ్ళని చంపారో అలాగే వీళ్ళు కూడా చంపబడ్డారు. వీళ్ళందరూ ఈ దుష్టజమ్నుడు ఎవరైనా కావచ్చు సారూప్యత వాళ్ళ జీవితంలోకొచ్చేసింది చూడండి. వాళ్ళు మార్పుకు లేదనమాట. ఇక్కడ ఈ మహాభారతంలో చూసినప్పుడు పాండురాజు తన యొక్క సారూప్యతను మార్చుకోగలిగాడు. మిగతా ఎవరు కూడా మార్చుకోలేకపోయాడనమాట. అలాగే ఇంకొకటి అందుకని కర్మ సిద్ధాంతము, సారూప్య సిద్ధాంతం కలిసే ఉంటాయి. కాబట్టి అమలు చేసే దానిని మనం సారూప్యత అంటాము. గత కర్మలు బ్యాక్ నుంచి వచ్చేదాన్ని కర్మ సిద్ధాంతం అంటాం మనం. బ్యాక్ నుంచి వచ్చిన తర్వాత ఏంది వచ్చేసిన తర్వాత మనం చేసుకోవాలి. దాన్ని అమలు చేసుకోవాలి. దాన్ని కర్మ విపాకము చూసుకోవాలి, కర్మలు చూసుకోవాలి డ్రీమ్స్ ద్వారా. తర్వాత విపాకం చేసుకోవాలి. కానీ సారూప్యత సిద్ధాంతం అలా కాదు. అమలు చేసుకోవాలి. గుర్తించి మనము చెక్ చేసుకోవాలని. ఎప్పుడైతే తర్వాత ఇంకొక ఫెయిల్యూర్ స్టోరీ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వత్సల ఆమె ఎవరు? బలరాముడి యొక్క కూతురు వత్సల. ఈమె బలరాముడు కూతుర్ని దుర్యోధనుడి యొక్క కుమారుడైనటువంటి లక్ష్మణ కుమారుడికి ఆయనకిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు అంటే బలరాముడి యొక్క శిష్యుడు దుర్యోధనుడు. ఆయన యొక్క శిష్యుడు అనమాట. దుర్యోధనుడు అంటే బలరాముడికి చాలా ఇష్టం. ఆయనకి కుమారుణ్ణి వత్సలకిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ లక్ష్మణ కుమారుడు ఏందిరా అంటే చాలా ఇన్నోసెంట్ అనమాట. అతను ఒక ఆర్టిస్ట్. కానీ ఈమె వత్సల అభిమన్యుడిని ప్రేమించి ఉంటుంది. ఆయన బాగా రాజుగా ఆయన ఎంతో ఇదిగా ఉంటాడు కాబట్టి ఆయన్ని ప్రేమించి ఉంటుంది కాబట్టి ఎట్లయినా వీళ్ళిద్దరు వివాహం చెడగొట్టాలి. కానీ అక్కడ బలరాముడు ఏం చేస్తాడు, ఎట్లయినా సరే నేను లక్ష్మణ కుమారుడికే ఇచ్చి నా కూతురిని వివాహం చేస్తానని ఫిక్స్ అయిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జునుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఘటోత్కచుడిని తిప్పి ఘటోత్కచుడిని ఒక ఉసిగొల్పుతారన్నమాట. ఆయన్ని ఈ యొక్క వత్సల రూపంలో పరకాయ ప్రవేశం చేసి ఆ రూపాన్ని ధరిస్తాడు. ఎప్పుడైతే ఒక ఉద్యానవనంలో ఈ లక్ష్మణ్ కుమారుడు లక్ష్మణ్ కుమారుడు ఏమనుకుంటాడు, ఆమె వత్సలాదేవి అనుకుని ఆమెతో సరసాలాడుతూ ఉంటాడు. కానీ ఈమె బలరాముడికి ఎలా కనిపిస్తుంది? ఘటోత్కచుడిలాగా కనిపిస్తుంది. ఎందుకంటే మాయ కదా, మాయా శశిరేఖ లాగా అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆయనకి తెలియదు. లక్ష్మణ్ కుమారుడికి ఆమె వత్సల అనుకొని ఉంటాడనమాట. అప్పుడు ఈ యొక్క బలరాముడి దృష్టిలో లక్ష్మణ కుమారుణ్ణి ఒక 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 పనికిరాని వాడిగా చిత్రీకరించడానికి ఇలా చేస్తాడన్నమాట. ఎప్పుడైతే ఇలా చూడడం ద్వారా ఈయన వేస్ట్, పనికిరాడు అని చెప్పేసి ఆమెని వివాహము చేయనివ్వకుండా ఆ యొక్క అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క సారూప్యత చూడండి ఫ్రెండ్స్, ఈమె ఏదైతే వత్సల జీవితంలోకి వచ్చిన సారూప్యత తిరిగి ఆమెకేమిటి ఉత్తర రూపంలో వచ్చింది. ఉత్తరని కూడా పెళ్లి చేసుకుంటాడు కదా అభిమన్యుడు. ఉత్తర రూపంలో ఈమెకి సవతి రూపంగా ఏదైతే అలా చేస్తారో ఆ బాధ, ఆయనకి ఇచ్చిన బాధ ఈమె జీవితంలో సవతి రూపంలో ఈమెకి రావడం జరిగింది. కాబట్టి సారూప్యత అనేది ఇక్కడ ఆ రూపంలోకి ఎంటర్ అయిపోతుంది. అక్కడ మారలేదు వాళ్ళెవరు కూడా. మారలేదు కాబట్టి వత్సల మారలేదు కాబట్టి తన తప్పును తను తెలుసుకోలేదు కాబట్టి ఆమె రూపంలో ఈమె ఈ సారూప్యతను పొందిందనమాట. కాబట్టి ఇక్కడ ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండడమే, ప్రతి నిమిషము అవేర్‌నెస్ లో ఉండడమే. అదే సారూప్యతకి మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు సార్. దీంట్లో సారు యొక్క పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పాడు ఫ్రెండ్స్. ఎప్పుడైతే సారు తపోవనంలో ఒక ఆశ్రమం స్థాపించాలి, ఆశ్రమం నిర్మించాలి అని అనుకున్నారో, ఒక మేడం ఆయనకి ప్లేస్ ఇవ్వడానికి రెడీ అయిందన్నమాట. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అది ఇబ్బంది అయిందన్నమాట అక్కడ. ఆమె రాలేదు, చాలా రోజులు అయిపోతుంది, ఇబ్బంది జరుగుతుంది. సారు యొక్క ఫ్రెండ్ ఈ సార్ మీద ఏవో నిందలు చెప్పి ఆయన డబ్బు ఇస్తే తీసేసుకొని వెళ్ళిపోతాడు. పత్రాలు రాయించుకోండి, ఒక ట్రస్ట్ అని ఏర్పాటు చేయండి, ఇలా చెప్పడం జరిగింది.
అప్పుడు సార్ దాకా అది తెలిసి సార్‌కి కొంచెం అది కలిగి ఏదో జరుగుతుంది అని చెప్పి సార్ ఏం చేశారంటే ధ్యానంలో కూర్చొని ఎక్కడ దీనికి జరిగినటువంటి సిట్యుయేషన్ నేను ఎవరికైనా ఇచ్చున్నానా అని చెక్ చేసుకున్నారంట. ఎప్పుడో ఒక 7 ఇయర్స్ బ్యాక్ సార్ దగ్గరికి ఒకతను వచ్చి ఇలా నేను ఒకరికి ప్లేస్ ఇవ్వాలి అంటే వేరే సొసైటీ వాళ్ళకి ఒక ప్లేస్ ఇవ్వాలి. వాళ్ళు ధ్యాన మందిరం కట్టుకుంటామంటున్నారు. అన్నప్పుడు ఎప్పుడైతే తన ఫ్రెండ్ ఏ మాటలైతే మాట్లాడారో సార్ కూడా అదే అన్నారంట. వీళ్ళకి ఆ ప్లేస్ ఇస్తే వాళ్ళు దాన్ని అమ్మేసుకొని డబ్బులు తీసుకొని వేస్ట్ చేస్తారేమో, లేదంటే ట్రస్ట్ కిందకి రాయించుకోండి, ట్రస్ట్ పేరు పెట్టండి, పత్రాలు రాయించుకోండి అని ఏ మాటలైతే ఇక్కడ తపోవనం రూపంలో సార్‌కి వచ్చిందో అక్కడే వచ్చిందనమాట. ఎప్పుడైతే సార్‌కి అది ఫ్లాష్ లాగా వెలిగిందో అప్పుడు ఏం చేశారంటే సారూప్యతని చేంజ్ చేసుకొని ఆయనకి ఫోను చేసి ఎవరినైతే ప్లేస్ ఇవ్వద్దన్నారో అతనికి ఫోను చేసి ఈ ప్లేస్ ఇచ్చారా లేదా అంటే, లేదు సార్ మీరు చెప్పారు కదా! అని చెప్పినప్పుడు ఆయన లేదు ఇవ్వండి. వాళ్ళు ఇప్పుడు దాకా ఇంత వేస్ట్ చేశారు మీరు. ఇచ్చేసేయండి అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్లేస్‌ని ఆ సొసైటీ వాళ్ళకి ఇవ్వడము, అక్కడ వాళ్ళ ధ్యాన మందిరం కట్టుకోవడం స్టార్ట్ అయిందో అది ఆ పని ఎప్పుడైతే ఆ పత్రాలు ఇవ్వడం జరిగిందో వెంటనే వారం రోజులకి ఇక్కడ ఈ మేడం రావడము. అదంతా ఎవరో ఇలా చెప్పారు సార్. కానీ నేను అలా అనుకోలేదు. నేను ఇవ్వాలని అనుకున్నాను అని చెప్పిన తర్వాత చక్కగా అక్కడ అద్భుతమైనటువంటి తపోవనంలో ఎంత అద్భుతంగా ధ్యాన మందిరాలు చక్కగా జరుగుతాయి. ఎన్నో వర్క్‌షాప్స్ జరుగుతున్నాయి అక్కడ. ఎంతోమంది ధ్యానులు ధ్యానం చేసుకుంటున్నారనమాట. అంటే ఇక్కడ సారు తన యొక్క సారూప్యతను మార్చుకున్నారు. గుర్తు తెచ్చుకొని మార్చుకున్నారు. మార్చుకోవడం వల్ల ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ జరగడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ కర్మలో ఉన్నది మన వెనక అంటే ఇక్కడ ఒక మాట చెప్తారనమాట. ఖురాన్‌లో ఒకటి ఉంది అని చెప్పారు సారు. ఏంటిదంటే మన వెనకాల ఒక ఇద్దరు దేవదూతలుంటారనమాట. దేవదూతలు ఉంటూ వాళ్ళేం చేస్తారంటే గుడ్ గుడ్ థింగ్స్‌ని మనం ఏదైనా ఒక మంచి పనులు చేస్తున్నప్పుడు అవి నోట్ చేస్తారంట పెన్‌తో. ఒక బ్యాడ్ కర్మ ఏదైనా ఒక చెడ్డ పని మనం చేస్తున్నప్పుడు పెన్ అలాగే పెట్టుకొనుంటారంట. ఎప్పుడు వరకు పెట్టుకొనుంటారు అంటే, మన చివరి దశలో మన నోట్లో గురక వచ్చేంత వరకు. అంటే మన చివరి అవసాన దశ అంటాం కదా! అప్పటి వరకు వాళ్ళ పెన్ చేతిలోనే పెట్టుకుంటారు. అంటే అక్కడ యూనివర్స్ మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు? మన ఎండ్ పీరియడ్ వరకు. మరణించేంత వరకు ఇస్తూనే ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు నోట్ చేస్తుంది. అప్పుడు అది కర్మ అవుతుంది. ఇప్పుడు మన జీవితంలో మనం ఎన్నో తెచ్చుకున్నవి కొన్ని కర్మ ఉన్నాయి, కొన్ని సారూప్యత ఉన్నాయి ఫ్రెండ్స్. మనం అది గుర్తించుకొని మార్చుకోవాలన్నమాట. కాబట్టి ఈ సారూప్య సిద్ధాంతము మనం మన అద్దంలో మనం చూసుకున్నట్టు ఉంటుంది. మన అద్దంలో మనం ఎలా చూస్తే ఎలా కనిపిస్తామో అలాగే ఉంటుంది. మనము రెడీ అయ్యే దాన్ని బట్టి మన అద్దంలో మనం కనిపిస్తాం. మనం సరిగ్గా లేమనుకోండి అద్దాన్ని తిట్టుకోం గదా ఫ్రెండ్స్. కాబట్టి మన అద్దం లాంటిదే ఇది అని చెప్పారన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏంటిదంటే మన యొక్క సమస్యను టాప్ టు బాటమ్ ఏ సమస్య అయితే మనకొస్తున్నాదో దాన్ని టాప్ టు బాటమ్ చెక్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి. బ్యాక్‌కి వెళ్లి చెకింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆహ్, ఖచ్చితంగా దీనికి ఆన్సర్ మనకు దొరుకుతుంది. చాలా మందిని చూడండి ఏదైనా మనకి ఇబ్బంది కలిగించిన వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తాం, నువ్వు నాశనం అయిపోతావు. ఇలా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అంటే అజ్ఞానంతో తెలియకుండా బాధలో మాట్లాడుతూ ఉన్నప్పుడు తిరిగి ఆ జీవితంలోకి అవన్నీ వచ్చేస్తాయి. అంతకంత వాళ్ళు దాన్ని తీసుకొని అనుభవించాల్సొస్తుందనమాట. అందుకని మనము తెలుసో తెలియకో ఏదైనా చేసినప్పుడు మాటల రూపంలో భావ సారూప్యత ఫ్రెండ్స్ భావాల్లో కూడా మనం ఏదైనా చేసినప్పుడు దాన్ని చెక్ జేసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ సారూప్య సిద్ధాంతము మన మీద ఎఫెక్ట్ కాకుండా మనల్ని మనం మార్చుకోవడానికి సార్ 8 పాయింట్స్ చెప్పారు ఫ్రెండ్స్. అద్భుతంగా 8 పాయింట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఇది మన మీద ఎఫెక్ట్ కాకూడదు. మనం మార్చుకొని మనం దాన్ని కర్మలాగా అవ్వకుండా బయటపడడానికి 8 సూత్రాలని సారు చక్కగా చెప్పారు. మీరు రాసుకోవాలనుకుంటే చక్కగా పేపర్, పెన్ తీసుకొని రాసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో మొదటిది మీ జీవితంలో నిర్వహించిన కార్యకలాపాలను పరిశీలించుకోండి. ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ మీ జీవితంలో నిర్వహించిన కార్యకలాపాలను పరిశీలించుకోండి. ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. అంటే ఇక్కడ దానికి సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సార్ దగ్గరికొచ్చినటువంటి ఒక వ్యక్తి, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఒక వ్యక్తి తను సార్ దగ్గరికొచ్చి, సార్ నేను మొత్తం నష్టపోయాను. నా జీవితం చాలా తలకిందులైపోయింది. నా కస్టమర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. నేను అప్పుల పాలైపోయాను. చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్ అని చెప్పి సారు దగ్గరికొచ్చినప్పుడు సారు ఒక మాట చెప్పారు.
ఇప్పుడు మీరు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా! మీ కస్టమర్స్‌కి మీరు రియల్ ఎస్టేట్ చేసినప్పుడు మీ ద్వారా ఎవరైనా బాధపడుతున్నారా? బాధపడిన వాళ్ళున్నారా? కనుక్కోండి అని చెప్పినప్పుడు ఆయనుండి లేదు సార్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పినప్పుడు, లేదండి ఒక్కసారి మీ దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఫోను నంబర్‌లున్నాయో వాళ్ళందరికీ చేసి, నా వల్ల మీరేమన్నా బాధపడ్డారా? లేదంటే చాలా హ్యాపీగా ఉన్నారా? అని ఒక్కసారి ఒక్కొక్కరిని అడగండి అని చెప్పి సార్ చెప్పి పంపించాడనమాట. ఆయనేం చేశాడు, ఫోను చేసి చాలా మంది ఒక 30, 40 మంది, 50 మంది చాలా హ్యాపీగా ఉన్నాం సార్, హ్యాపీగా ఉన్నాం సార్ అని చెప్పారంటే, ఆయన ఫోను చేసి లేదు సార్ చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్తున్నారు అంటే, లేదు సార్ ఇంకా చెయ్యండి అన్నప్పుడు ఒక 20 మంది వరకు చాలా తిట్లు తిట్టారనమాట అతన్ని. ఆ రియల్ ఎస్టేట్ చేసే అతన్ని. నీ వల్ల నాశనం అయిపోయాం మేము. నువ్విచ్చిన ఈ రియల్ ఎస్టేట్స్ ద్వారా మేము ఇబ్బందులు పడ్డాము. ఈ కాగితాలు లేకుండా ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మిస్టేక్స్. ఇలా జరిగింది సార్ అని చెప్పి ఫోను చేసి చెప్పినప్పుడు, నువ్వు నీ యొక్క దాన్ని సరిదిద్దుకో. వాళ్ళకి ఏదైతే తెలియకుండానో, తెలుసో నీ వల్ల బాధపడ్డారో, వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చి, వాళ్ళు బాధ నుంచి బయటకొచ్చే విధంగా చేయమన్నప్పుడు, అక్కడ వాళ్ళ 20 మందికి ఏ బాధైతే పేపర్స్ ద్వారా కావచ్చు, లేతే ప్లేసుల ద్వారా కావచ్చు, ఏవైనా ఉన్నప్పుడు, అతను అవన్నిటిని ఎప్పుడైతే అవి వాళ్ళకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడో, అంటే తను చేసిన తప్పును సరిదిద్దుకోవడం స్టార్ట్ చేశాడో ఫ్రెండ్స్, అప్పుడు ఇతనుకున్నటువంటి అప్పులు అన్నీ కూడా ఒక్కొక్కటి తన జీవితంలో ఆహ్, క్లియర్ అవుతూ వచ్చాయని. అప్పుడు తను కంప్లీట్‌గా తన సమస్య, తన ప్రాబ్లమ్స్ నుంచి బయటికొచ్చాడు. ఆ సారూప్యత సిద్ధాంతాన్ని అతను చక్కగా ఉపయోగించుకున్నాడు. అంటే సారూప్యతలోకి వెళ్ళకుండా, ఇబ్బందులు పడకుండా సాల్వ్ చేసుకున్నాడనమాట. అంటే ఇక్కడ ఏం చేశాడు, సెల్ఫ్ చెక్ చేసుకున్నాడు. నా ద్వారా బాధపడిన వాళ్ళు ఎవరు లేరనుకుంటాం ఫ్రెండ్స్. నేను చాలా మంచివాడిని, నేను హ్యాపీగా ఉంచుతాను అంటారు. మనకు తెలియకుండా ఆలోచనల రూపంలో కూడా మనం ఈ పని చేస్తూ ఉంటాం. మనకు తెలియదు. తెలియకుండా కూడా అంటూ ఉంటాం. బాధలోనో, దుఃఖంలోనో, కోపంలోనో అనేస్తామనమాట. అది తిరిగి మన లైఫ్‌లోకి వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. అది అక్కడ ఆయన ఆ సమస్యని సాల్వ్ చేసుకోవడం వల్ల అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకా దినదిన అభివృద్ధి జరగడం జరిగిందనమాట. ఇక్కడ ఈ సారూప్య సిద్ధాంతం అనేది కర్మ రికార్డ్‌లెడ్‌లో ఉండదు. ఇందాక చెప్పుకున్నాం ఫ్రెండ్స్ కర్మ రికార్డ్‌లెడ్‌లో ఇది ఉండదు. ఎందుకంటే ఆకాశిక్ రికార్డ్‌లో ఇది ఎంటర్ చేయబడదనమాట. ఇది ఎందుకంటే ఇది ఇక్కడ ఇప్పటి వరకు మరణించే లోపల వరకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి రికార్డ్ అవ్వదనమాట. అందుకనే మనం ధ్యానంలో కూర్చొని థర్డ్ ఐ ద్వారా చూసినా, లేకపోతే మనము డ్రీమ్స్ ద్వారా చూస్తున్నా, మనము ఏ విధంగానూ దాన్ని కనుక్కోవడానికి వీల్లేదనమాట. ఎందుకు అంటే ఈ దేవదూతలు మనకు చివరి వరకు అవకాశాలు ఇస్తారు కాబట్టి, అది రికార్డ్ చెయ్యరు కాబట్టి, మనకివి రికార్డెడ్ ద్వారా దొరకవు అని చెప్తుంది. ఇది కేవలం సారూప్య సిద్ధాంతం దొరికేది బుద్ధికి మాత్రమే. ఇది మనం పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కేవలం బుద్ధికి మాత్రమే దొరుకుతుంది. మన యొక్క బుద్ధిని ఉపయోగించి మాత్రమే దీన్ని తెలుసుకోవాలి. ఈ సారూప్య సిద్ధాంతాన్ని మనం ఉపయోగించుకొని, ఈ బుద్ధిని ఉపయోగించి మన సారూప్య సిద్ధాంతాన్ని మార్చుకొని మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి. మనం చేంజ్ చేసుకోవాలి. అంటే దీంట్లో మనం చేయాల్సిందేంటంటే జీవితాన్ని, లైఫ్‌ని పరిశీలించుకోవాలి. బ్యాక్ వెళ్లి ఒక రీసెర్చ్ లాగా పరిశీలన చేస్తున్నప్పుడు అప్పుడు మనకి ఇది దొరుకుతుంది. దొరికినప్పుడు మనం చేంజ్ చేసుకుంటామనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎవరినడిగినా గూడా నేను మంచే చేస్తున్నాను, చెడు చేయను అంటారు. ఇక్కడ సార్ ఒక మంచి పాయింట్ చెప్తారు ఫ్రెండ్స్. చేసిన మంచిని మర్చిపో. కానీ చేసిన చెడును మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇదే చేసిన చెడే మనకు సారూప్యత సిద్ధాంతం కాబట్టి. అందుకనే మంచి ఎప్పుడు వదిలేసేసేయి. చేశావు అయిపోయింది. చేసిన చెడును మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకున్నప్పుడే ఈ సారూప్య సిద్ధాంతాన్ని మనం దాటడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొదటి పాయింట్. మన జీవితంలో నిర్వహించిన కార్యక్రమాలను మనం పరిశీలించుకోవాలి. సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ రెండో పాయింట్ చూడండి ఫ్రెండ్స్. మీ వల్ల నష్టపోయిన వారిని అన్వేషించి సరిచేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. మీ వల్ల నష్టపోయిన వారిని అన్వేషించి సరిచేసుకోండి. రెండో పాయింట్ అన్నమాట. ఇక్కడ ఇందాక చెప్పారు కదా ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ ఆయన గురించే చెప్పాడు కదా! అదే అన్నమాట. ఇక్కడ కూడా ఆయనేం చేశాడు వాళ్ళందరిని వెతుక్కొని ఫోన్‌లు చేసి వాళ్ళ ద్వారా నష్టపోయిన వాళ్ళందరిని ఇచ్చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల అన్వేషించి సహాయం చేయడం వల్ల అతను బయటకొచ్చాడు. అక్కడ ఆయనేం చేశాడు వదలలేదన్నమాట. వదలకుండా ఒక వాళ్ళందరికీ కూడా తన వల్ల నష్టం జరిగిందన్నిటి కూడా వాళ్ళకి భర్తీ చేసి వాళ్ళ నుంచి ఆ సంతోషాన్ని ఎప్పుడైతే వాళ్ళు సంతోషపడ్డారో ఇతను బయటకొచ్చాడన్నమాట. దీనికొక టెక్నిక్. ఇదొక టెక్నిక్ చెప్తారన్నమాట. సారూప్య సిద్ధాంతాన్ని మనం ఎలా దాటాలి. ఏ సమస్యతో అయితే మన దగ్గర బాధపడుతున్నామో ఫ్రెండ్స్ మనకు తెలుసు ఇది ఆల్రెడీ మనం చేస్తూ ఉన్నాం. మనం ఏ సమస్యతో అయితే బాధపడుతున్నామో అది ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్య అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, మానసిక, కుటుంబ ఏవైనా ఎనీ ప్రాబ్లమ్స్ మనం ధ్యానంలో కూర్చొని మన యూనివర్సల్ కోర్ట్ అవ్వచ్చు, పూర్ణాత్మ అవ్వచ్చు, మహాదేవుడు అవ్వచ్చు ఎవరైనా సరే
నేను ఇది అనుభవిస్తున్నాను అంటే నా జీవితంలోకి ఇది వచ్చిందంటే నేను ఈ పరిస్థితిని ఎవరికో ఇచ్చాను. దీన్ని మార్చుకునే అవకాశాన్ని ఇవ్వండి. మన రోజు కర్మ విపాకంలో చెప్పుకుంటాం ఫ్రెండ్స్. నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి మహాదేవ అని చెప్పుకుంటాం కదా! ఇలా మనం ధ్యానం మధ్యలో దీన్ని చేసుకోవాలి. ఎప్పుడైతే ఒకవేళ మనకు గుర్తుండకపోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇవి మనం ఎరుక రాకపోవచ్చు. ఎప్పుడో నేను చేసినవి నాకు ఒక్కొక్కసారి గుర్తుండవు. ఇప్పుడు కర్మలైతే మనము డ్రీమ్స్ ద్వారా అడుగుతున్నాం కాబట్టి వస్తున్నాయి. ఇది ఇప్పుడు చేసిన ఈ సారూప్యతల్ని మనకు గుర్తుండకపోవచ్చు. అప్పుడు ఈ గుర్తు లేనప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. చేసుకొని అప్పుడు బ్యాక్ కూడా వెళ్ళక్కర్లేదు. ఇలా అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఏ సారూప్యతలో అయితే ఉన్నామో, ఎలాంటి సమస్యతో అయితే మనం ఉన్నామో అలాంటి వాళ్ళు మన దగ్గరకొచ్చినప్పుడు వారికి మనము జ్ఞానమైతే జ్ఞానము, ధన సహాయం అయితే ధనము ఏదో ఒకటి వాళ్ళకి ఆ పరిస్థితికి తగ్గట్టుగా మనం సహాయం చేసినప్పుడు మనం సారూప్యత నుంచి బయటపడతామనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే మనం గురువుల దగ్గరికెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాము? మన సమస్యలకి పరిష్కారం చెప్పమని అడగాలి. అంతేకాని మన గురువులకి మన సమస్యను తీర్చేయండి అని అడగకూడదనమాట. ఎప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు పరిష్కార మార్గాలనేటివి దొరుకుతూ ఉంటాయి. మనము వెళ్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. మనము వంశీ సార్ దగ్గరికెళ్ళినప్పుడు మనం చక్కగా మనకెన్నో పరిష్కార మార్గాలను చెప్తూ ఉంటారనమాట. అలా. అందుకని గురువులు మనకు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తారు. గురువులు ఏం చేస్తారు? ఆ సేవ చెయ్యి, ర్యాలీలు చెయ్యి, శాకాహార ర్యాలీలు చెయ్యి, ధ్యానం చెప్పు, క్లాసులు చెప్పు, వర్క్ చెయ్యి అంటుంటారనమాట. ఎందుకు ఇదంతా మనకు వాళ్ళు చెప్తుంటారు అంటే, సేవ ఎందుకు ఎక్కువ చేయమంటారంటే, సారూప్యతను దాటడానికి మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి వే ఏంటి అంటే సేవ ఫ్రెండ్స్. ఏ సేవ అయితే మన దగ్గరికొస్తుందో ఆ సేవను హ్యాపీగా మనం చేయాలి. చేసినప్పుడు ఆ సారూప్యతని అందుకనే గురువులు చాలా మందిని చూడండి శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆ సారూప్యతను మార్చుకోవడానికి, ఆ సారూప్యతను దాటడానికి గురువులు అందరూ కూడా ప్రతిసారి శాకాహార ర్యాలీలు ఇవన్నీ చేయమనడము. మనకు కర్మ ధ్యానాలు, కర్మ విపాకాలు ఇవన్నీ మనం చేస్తున్నాము. ఇవన్నిటి సేవ. ఈ సేవ చేస్తున్నప్పుడు మనకి ఈ సారూప్యత అనేది మనము దాటతామనమాట. ఇది రెండో పాయింట్ ఫ్రెండ్స్. కాబట్టి మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సారూప్యతను దాటాలి అంటే సెల్ఫ్ చెక్. మనము వెనకేసుకోకుండా ఉండడము ప్లస్ సేవ. మన దగ్గరకొచ్చిన ప్రతి సేవని ఇది యూనివర్స్ నాకిచ్చింది దీన్ని దాటడానికి అని గుర్తుపెట్టుకొని మనం చేసుకోవాలన్నమాట. థర్డ్ పాయింట్ సేవ చేసే అవకాశాన్ని అస్సలు కోల్పోకండి. మూడో పాయింట్ ఫ్రెండ్స్. సేవ చేసే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు, కోల్పోవద్దు అని చెప్తున్నారన్నమాట. సేవ అనేది మన యొక్క సారూప్యతను సెట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. సేవ ఏం చేస్తుందంటే సారూప్యతను సెట్ చేసేస్తుంది. నువ్వు గతంలో చేసిన దాన్ని ఆ సేవ ద్వారా నువ్వు అక్కడ ఎవరికైతే ఏదేది ఇచ్చావో అవన్నీ కూడా క్లియర్ చేసేస్తుంది. అందుకనే మనకందరూ కూడా సేవ అనే మార్గంలోకి వెళ్తున్నారు. వెళ్ళాలి కూడా కంపల్సరీ. వెళ్ళినప్పుడు చక్కగా ఇక్కడ మనకు దీని నుంచి బయటపడతామన్నమాట. ఇక్కడ ఏ సేవ చేసినా పక్కవారి కోసం కాదు ఫ్రెండ్స్. మనం ఏ సేవ చేస్తున్నాము? ఇప్పుడు ఈ క్లాస్ నేను చెప్తున్నాను. నేను ఇంకొక వర్క్ చేస్తున్నాను అంటే నా కోసమే. నా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే నేను చేస్తున్నాను. నన్ను నేను సరి చేసుకోవడం కోసం చేస్తున్నానన్నమాట. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే విశ్వకళ్యాణంలో భాగం మనం. మనం విశ్వకళ్యాణము చేయాలి అంటే స్వకళ్యాణం మనల్ని మనం మార్చుకుంటూ చేసుకుంటూ వెళ్తేనే దీన్ని మనం దాటగలం అన్నమాట. కాబట్టి ఇది మనకు సేవ అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కంప్లీట్‌గా చేయాలన్నమాట. ఇంకోటి ఫోర్త్ పాయింట్. అవతల వ్యక్తులతో భావ సారూప్యానికి ప్రయత్నించండి. అవతల వ్యక్తులతో భావ సారూప్యానికి ప్రయత్నించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ భావ సారూప్యాలు వేరు, భౌతిక సారూప్యాలు వేరు, భావ సారూప్యాలు వేరు ఫ్రెండ్స్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. భావ సారూప్యం అంటే ఏంటి అంటే మనం గమనిస్తే చాలా మందికి మన భావనలు కలవన్నమాట. కొంతమందిని చూస్తాం. మన మన భావనలు ఎదుటివాడి భావనలు కలవు ఫ్రెండ్స్. కొంతమందికి బాగా కలుస్తుంటాయి. ఎందుకు అలా కలవలేదంటే నీ యొక్క భావాలు, అతని యొక్క భావాలు వాళ్ళ మధ్య కుదరవన్నమాట. కొంతమందికి బాగా కలుస్తాయి. కొంతమందికి బాగా కలవు. కాబట్టి ఇక్కడ ఏందంటే అది కుటుంబం అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, బయట ఎక్కడైనా వాళ్ళతో మనకు భావ సారూప్యాలు కలవడం లేదు అంటే మనకు ఇంటర్‌లింక్స్ ఎక్స్‌ట్రాక్ట్ అవుతాయన్నమాట. గత జన్మ కర్మలు ఉండొచ్చు, ఏదైనా కూడా ఉండొచ్చు. కానీ అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఇతరులకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలి. ఆ భావ సారూప్యత అంటే ఒకరి భావాలు ఒకరికి కలవాలి అంటే మనము ఇతరులకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన భావాలు వాళ్ళ లోపల ఏం భావాలున్నాయో మనకు అర్థమవుతుందన్నమాట. అర్థమైనప్పుడు అక్కడ వాళ్ళ భావ సారూప్యత అనేది వాళ్ళకి కలుస్తుందన్నమాట. అంటే మన యొక్క చైతన్యము, వాళ్ళ చైతన్యము కనెక్ట్ అవుతుందన్నమాట. కనెక్ట్ అయినప్పుడు మనకు ఈ యొక్క భావ సారూప్యత చక్కగా సెట్ అవుతుందన్నమాట.
అందుకని ఎందువల్లంటే ఇవన్నీ కూడా మనం అవకాశం ఇవ్వడం వల్ల. ఎందువల్ల? ఇవి అవకాశం ఇవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్‌గా ఈ భావ సారూప్యత ఎవరి దగ్గరితో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుందనమాట. మన భావాలు కలవకపోవడం వల్ల, మనం చెప్పేది ఇతరులకు అర్థం కాకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆటోమేటిక్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ మనం ఫేస్ చేస్తామనమాట. అందుకని ఇతరులతో మనం భావ సారూప్యతని మనము అక్కడ వాళ్ళతో ప్రయోగం చేయాలన్నమాట. అందుకని ఇది దాటాలి అంటే మనం ఏం చేయాలంటే ఇతరులని మాట్లాడే అవకాశాన్నివ్వాలి. వాళ్ళ భావాలు, మన భావాలు కలిసేటట్టుగా మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఎప్పుడైతే ఇలా చేస్తామో వాళ్ళకి, మనకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క క్లాషెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చేయాలి? వినాలి. మన భావాలు, వాళ్ళ భావాలు కలవాలి అంటే ఎదుటివాడు మాట్లాడాలి, మనం వినాలి అన్నమాట. అందుకనే పత్రి గారు చూడండి ఎంతమంది అనుభవాలు వింటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ భావాలేంటి? అసలు వాళ్ళేం చెప్తున్నారు? వాళ్ళ అనుభవాలేంటి? ఇవన్నీ కూడా వినాలి. మనము తపోవనం వెళ్ళినప్పుడు సార్ వింటూ ఉంటారు గదా! మనం ఏదైనా చెప్తూ ఉంటే వింటూ ఉంటారు. వినిన తర్వాత చెప్తారనమాట. అంటే మనము ఇప్పుడు మనం కౌన్సెలింగ్స్ ఏమన్నా చేస్తున్నప్పుడు వింటూ ఉంటాం గదా ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో వాళ్ళ భావం, వాళ్ళ భావ సారూప్యత, మన భావ సారూప్యత కలిసినప్పుడు మాత్రమే మనం వాళ్ళతో చక్కగా మన కమ్యూనికేషన్స్ అనేటివి ఏర్పడతాయి ఫ్రెండ్స్. కాబట్టి మనము వినాలి. ఎదుటివాడు ఏం చెప్తున్నాడో మనము వినగలగాలన్నమాట. అది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ చూడండి. అవతల వ్యక్తి ఎలా ఉండాలి అని మీరు భావిస్తారో ఆ ధోరణిని మీరు అలవర్చుకోండి. అవలంబించండి. ఇంకొకసారి చెప్తాను ఫ్రెండ్స్. అవతల వ్యక్తి ఎలా ఉండాలి అని మీరు భావిస్తారో ఆ ధోరణి మీరు అలవర్చుకోండి. అవలంబించండి అని చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు అవతల వ్యక్తులు ఎలా ఉండాలి అనుకుంటున్నామో ముందు మనం అలా ఉండాలి. ముందు మనం అలా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఏం చెప్తారంటే ఇప్పుడున్న జనరేషన్‌లో అబ్బాయి, అమ్మాయిలు ఎవరైనా సరే. ఇప్పుడు అబ్బాయిని అడిగితే పెళ్లి చూపులకెళ్తున్నట్టే ఆ అమ్మాయి ఇలా ఉండాలి. అమ్మాయి నాకు నచ్చిన విధంగా ఉండాలి. బాగా సంపాదించాలి. బాగా అందంగా ఉండాలి. వాళ్ళకి ఆస్తిపాస్తులుండాలి. నాకు వంట బాగా చేసి పెట్టాలి అని అనుకుంటాడు. అమ్మాయిలని అడిగితే నన్ను చాలా అద్భుతంగా చూసుకోవాలి. ప్రేమగా చూడాలి. నేను చెప్పినట్టు వినాలి. ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళేం చేయాలి? వా వ ఎదుటి వాళ్ళలో అది మనం కోరుకున్నప్పుడు మనం కూడా చెయ్యాలి. ఎప్పుడు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి వాళ్ళు అనడమే కాదు. మనం ఏం చెయ్యాలి? మనం ఏం చేస్తే అవతల వాళ్ళు అది మనకు చేస్తారు. అర్థమవుతుంది. అందుకని ఫస్ట్ చేయడం కాదు, చేయించుకోవడం కాదు, చేయడం కూడా చేతవ్వాలి మనకు. అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క భావాలు కలుస్తాయి. మనము వాళ్ళ ధోరణి మనకు అర్థమవుతుందనమాట. అందుకని ఇప్పుడున్న అబ్బాయిలు, అమ్మాయిల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఈ అర్థం కాకుండా వాళ్ళ భావాలు అర్థం కాకుండా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఏంటంటే ఎక్కువగా నీలో అదుండాలి, ఇది చెయ్యాలి అంటారే కానీ నేను ఇది చేస్తాను అనే మాట నోట్లో నుంచి రావడం లేదు అంటున్నాననమాట. కాబట్టి అందరూ కూడా మనకు నచ్చినట్టు ఉండాలి అనుకోవడము, మీరు కూడా అలాగే నాకు నచ్చినట్టుగా ఉండాలి అని అనుకున్నప్పుడు, ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు మనకు నచ్చినట్టుగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటారనమాట. అంటే ఎదుటి వాళ్ళకి నచ్చే విధంగా మనమున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. మనం అది కోరుకున్నప్పుడు అవతల వ్యక్తుల్లో కూడా మనం గూడా వాళ్ళకి నచ్చుతున్నామా లేదా? మన ప్రవర్తన కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందా? లేకపోతే ప్రేమగా ఉందా? అనేది మనం కూడా చేసుకోవాలి. అంటే ఇతరులలో ఏదైనా మనం కోరుకునే ముందు మనలో అది ఉందా? మనం అది ఇవ్వగలుగుతున్నామా లేదా? అనేది మాత్రము చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సారూప్య సిద్ధాంతానికి బేస్ రూల్ అన్నమాట ఇది. చాలా ముఖ్యమైనది. అంటే అవలంబించే ధోరణి ఉండాలి. ముందు వాళ్ళకి చెయ్యి. నేను చేస్తాను. వాళ్ళ దగ్గర చేయించుకోవడమే కాదు, చెయ్యడము. ప్లస్ అనుగుణంగా మనం అవతల వ్యక్తుల్ని ఎలా ఉండాలని డిసైడ్ అవుతామో, మనం కూడా అలాగే ఉండగలగాలి. ఉన్నామా లేదా అనేది మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా చాలా రూల్. చాలా మంది మధ్య ఇబ్బందులు జరగడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఇదే. ఇబ్బందులు జరుగుతున్నాయని. కాబట్టి సిక్స్త్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. మీ వైఖరి ఇతరుల గుండా పరావర్తనం చెందుతుంది అద్దం వలె. కనుక మీ వైఖరిని మార్చుకోండి. ఇంకొకసారి విందాం ఫ్రెండ్స్. మీ వైఖరి ఇతరుల గుండా పరావర్తనం చెందుతుంది అద్దంలో వలె. కనుక మీ వైఖరిని మార్చుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ మన వైఖరి ఎప్పుడు ఒకేలా ఉండకూడదు ఫ్రెండ్స్. మారుస్తూ ఉండాలి. మనము ఈ రోజు ఉన్నట్టే కాదు. మనలో చైతన్యం మన యొక్క అభిప్రాయాల్లో కావచ్చు, మన మనసు స్థితుల్లో కావచ్చు, దేంట్లో అయినా కూడా మార్పు చెందుతూ ఉండాలి. రోజు ఎలాగైతే పత్రికారు చెప్తారు గదా! ఒక వంకాయ కూర ఈరోజు చేస్తే రేపు ఇంకొకలాగా చేయాలి. అలా రోజు పరావర్తనం చెందుతూ ఉండాలి మనం. మన మెచ్యూర్డ్ లెవెల్స్ పెరుగుతూ ఉండాలి. మన జ్ఞానం పెరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటేనే మనము చేంజ్ అవుతూ ఉంటామన్నమాట. లేకపోతే ఇబ్బందవుతుంది. ఈ వైఖరి మన పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే
మనల్ని చూసే మన పిల్లలు ఉంటారనమాట. ఎందుకంటే మన భావ సారూప్యాలు వాళ్ళు. కాబట్టి చూడండి, ఒక భర్త ఎప్పుడు తన భార్యని పిల్లలు ఎదురుగా తిడుతూనో, కొడుతూనో, సతాయిస్తూ ఉంటే వాళ్ళేం చేస్తారు? వాళ్ళు మనల్ని సతాయిస్తూ ఉంటారు. మనం ఏది చేస్తే అదే చేస్తారు. నీ భార్యని నువ్వు పెడుతూ ఉన్నప్పుడు రేపు తన భార్యని కూడా ఓహో! మా నాన్న ఇలా చేశాడు కాబట్టి నేను కూడా ఇలాగే చెయ్యాలి అని తీసుకుంటారనమాట. అదే మనము మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందిరా అంటే వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మన వైఖరి ఎలా ఉంటుందో దాన్ని బట్టి అవతల వాళ్ళు ఆహ్, ఉంటారు. కాబట్టి మన వైఖరిని మనం మార్చుకోవాలి. మన అద్దంలో మనల్ని చూసుకున్నట్టే ఉంటుందనమాట. ఏదైనా తిరిగి మన దగ్గరికే వస్తుందనమాట. కాబట్టి ఇంకొకటి ఇప్పుడు చూడండి, వృద్ధాప్యంలోకొచ్చిన తర్వాత తల్లిదండ్రులు నా బిడ్డలు నన్ను సరిగ్గా చూడడం లేదు, నాతో టైమ్ స్పెండ్ చేయడం లేదు అంటారు. చిన్నప్పుడు పిల్లల విషయంలో మనం అది చేయలేదు ఫ్రెండ్స్. చదువులను, వాళ్ళని చదివించాలను, ఇవను బిజీ లైఫ్‌లో అందరూ ఉద్యోగాలకెళ్ళిపోవడము, ఇలా చేయడం ద్వారా వాళ్ళకి కాస్త సమయాన్ని మనం కేటాయించకపోవడంలో ఈ వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులు ఇలాంటి బాధలు పడుతున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆ సారూప్యతని ఇచ్చారు. ఇచ్చారు కాబట్టి ఇప్పుడు లైఫ్‌లో పడుతున్నారు. చేంజ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళకి కాస్త సమయం ఓకే. తెలిసింది కదా! పిల్లలు ఎందుకు బాధపడుతున్నారో తెలుసుకున్నప్పుడు వాళ్ళకి కాస్త సమయాన్ని మనం కేటాయించినప్పుడు, రేపు దాన్ని మనం సరి చేసుకున్నప్పుడు రేపు మనకు కూడా వాళ్ళ సమయాన్ని కేటాయిస్తారన్నమాట. కాబట్టి మన వైఖరి ఇతరుల గుండా పరావర్తనం చెంది తిరిగి మన దగ్గరికే వస్తుందది. అందుకని అది మనం మార్చుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ మనం మార్చాల్సింది ఏంది ఫ్రెండ్స్? సరిగ్గా మనం అద్దంలో బుజర బుజర కనిపిస్తుందంటే అద్దాన్ని కాదు గదా తిట్టుకోవాల్సింది. మనము మారాలి ఇక్కడ. అద్దంలో మన రూపాన్ని అందంగా మనం మార్చుకోవాలి. మన గుణగణాలు మనం మార్చుకోవాలనమాట. ఎప్పుడు వరకు? మన చివరి క్షణం వరకు మనకు టైం ఉంది కాబట్టి మనము మార్చుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. సెవెంత్ పాయింట్. మీరు ఏదైతే అయ్యి ఉన్నారో అదే మీరు అని గమనించి మార్పు చేసుకోండి. ఇక్కడ మరొకసారి చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఏదైతే అయ్యి ఉన్నారో అది మీరు అని గమనించి మార్పు చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే నువ్వుగా ఉన్నావో అదే నువ్వు. అంటే ఏదైతే నేను అదే నేను చేస్తున్నాననమాట. అంటే ఇక్కడ నేను ఏది చేసినా నేనే అన్నమాట. ఏది చేస్తున్నా ఆ ప్రభావము నాదే ఉంటుంది. నేను చేసిందే నాకు తిరిగి వస్తుందన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ సీతాదేవి గురించి చెప్తారన్నమాట. అంటే సీతాదేవి వాల్మీకి ఆశ్రమానికెళ్ళినప్పుడు బాధపడుతూ ఉంటుంది గదా! ఎందుకమ్మా బాధపడుతున్నావు అని ఆయన వాల్మీకి అడిగినప్పుడు రాముడు వదిలేసిపోయాడనంటే, కాదు మహర్షి, నేను ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో కష్టాలు ఎవరిని ఒక మాట అనలేదు. కానీ ఒక చాకలివాడు నా మీద నిందేశాడు. నేను ఇలా అని నాకది బాధ కలుగుతుంది అంటే, అమ్మా నువ్వు ఎవరికైనా ఇలాంటి బాధనిచ్చావో చూసుకోమని ఆయన చెప్పినప్పుడు, లేదు మహర్షి, నేను ఇప్పటి వరకు ఎంత బాధ పెట్టినా ఎవ్వరిని కూడా నిందించలేదు నేను. అంటే లేదమ్మా ఒక్కసారి వెనక్కి వెళ్ళు అన్నప్పుడు ఆమె ధ్యానంలోకి వెళ్లి చూసుకున్నప్పుడు లక్ష్మణ స్వామికి ఆమె రావణాసురుడు అక్కడ ఆ అడవుల్లో అది కట్టుకున్నప్పుడు అక్కడ ఆయన్ని ఇబ్బంది పడుతుంటారు. ఆయన బంగారు జింక లేడీ కావాలని వెళ్తుంది కదా! అక్కడ అక్కడ లక్ష్మణ అని అరుస్తున్నప్పుడు ఈమె వెళ్ళమంటుంది. అప్పుడేం చెప్తాడు ఆయన లక్ష్మణ స్వామి, అమ్మ ఇదంతా మాయా ప్రపంచము. మాయ జరుగుతుంది నిన్ను ఎత్తుకెళ్ళడానికి. అక్కడ రాముల వారికి ఏం కాదు అని చెప్పినా కూడా ఆమె ఏమంటుంది అంటే, నా రాముడు చనిపోతే నువ్వు నన్ను పెళ్లాడాలని మోహిస్తున్నావా నన్ను? నా మీద కన్ను పడిందా నీకు అని చెప్పి ఆమె ఒక్క మాట మాట్లాడుతుందన్నమాట లక్ష్మణ స్వామి. లక్ష్మణ స్వామి బాధపడతాడు. ఆ బాధే తిరిగి ఈమె రూపంలో ఈ యొక్క చాకలివాడి రూపంలో వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సారూప్యత వచ్చిందనమాట. అక్కడ ఆమె ఏం చేసుకుంది, తర్వాత గుర్తు తెచ్చుకున్న తర్వాత ఆమె అప్పటి నుంచి ఎవరిని కూడా ఒక్క మాట కూడా నిందించకుండా నిండు చూలాలుగా ఉన్న రాముడిని అంతా అయిన తర్వాత కూడా ఆమె ఏం చేసింది, బిడ్డలు పుట్టిన తర్వాత లవకుశులను చాలా అద్భుతంగా గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దిందనమాట. ఆ క్షణం నుంచి ఆమె ఎవ్వరిని కూడా అనుమానంతో గాని, దేనితో గాని నిందించలేదు. అద్భుతమైన జీవితాన్ని ఆమె గడపడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనల్ని మనం మార్చుకోవాలి. అందుకని లాస్ట్ 8వ పాయింట్ ఫ్రెండ్స్. లాస్ట్ పాయింట్ ఒక 5, 10 మినిట్స్ ముగిచ్చేస్తాను ఫ్రెండ్స్. 3వ వ్యక్తి కోణంలో మీరు మీ జీవితాన్ని పరిశీలించుకోండి. చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఫ్రెండ్స్. లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 3వ వ్యక్తి యొక్క కోణంలో మీరు మీ జీవితాన్ని పరిశీలించుకోండి అని చెప్తున్నారన్నమాట. అంటే 3వ వ్యక్తి కోణం అంటే ఏంది అంటే, ఇప్పుడు సపోజ్ చూడండి ఫ్రెండ్స్, సమస్య పెట్టేవాడు ఒకడుంటాడు. సమస్య అనుభవించేవాడు ఒకడుంటాడు. సమస్య పెట్టేవాడిని అడిగినప్పుడు వాడు నన్ను బాధించాడు, నేను పెట్టాను. సమస్య అనుభవించేవాడు దృష్టిలో సమస్య పెట్టేవాడు ఒక దుర్మార్గుడుగా కనిపిస్తాడు. అంటే ఇక్కడ ఎవరి కోణంలో వాళ్ళు కరెక్ట్. కాబట్టి మనం ఏం చేయాలంటే 3వ కోణంలో ఆలోచించాలి. 3వ కోణం ఏంటి అంటే జడ్జిమెంట్. అంటే యూనివర్స్ కోణంలో ఆలోచించాలి అన్నమాట.
ఎప్పుడైతే ఆ కోణంలో ఆలోచించి వీళ్ళిద్దరిని చూసినప్పుడు మనకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. అంటే మీ జీవితంలో జరిగిన ప్రతి దానిని కూడా మీరు బాడీలో నుంచి కాకుండా, అవతల వాడి బాడీలో నుంచి కాకుండా, మూడో వ్యక్తి కోణంలో చూడడం అలవాటు చేసుకోవాలి. దీనినే ధర్మరాజు కోణం, సుప్రీం కమాండర్ కోణము అంటారనమాట. అంటే జడ్జిమెంట్ కోణంలో నుంచి ఆలోచించాలి. ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుందనమాట. అంటే మన జీవిత కోణంలో చూస్తే మనకి అన్నీ కూడా కరెక్ట్ కనిపిస్తాయి. అవతల వాడి కోణంలో చూసినప్పుడు వాడికది కరెక్ట్ అనిపిస్తుంది. మనం అవతల వాడి కోణాన్ని వదిలేసి, మూడవ వాడి కోణంలో చూసినప్పుడు ఏందిరా అంటే, మనకు అర్థమవుతుంది. వాళ్ళేం చేస్తారు అంటే, ఎవరిది తప్పు, ఎవరిది కరెక్టు అని ఆలోచించి దానికి తగ్గట్టుగా జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని మనము మన యూనివర్స్ కోణంలో చూడాలి. అంటే పైన ఉన్న జడ్జిమెంట్ కోణంలో చూసినప్పుడు, ఇక్కడ అన్నీ కూడా మార్చబడతాయి. మార్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీన్నే త్రికోణ సిద్ధాంతం, ట్రయాంగిల్ స్టోరీ అని సిద్ధాంతం అని చెప్పి మనకు ఇక్కడ సార్ చెప్తున్నాడన్నమాట. అంటే మూడవ కోణంలో ఉండేవాడు. 1, 2 వాడి యొక్క కోణాల్లో చూస్తే జడ్జిమెంటే ఇవ్వాలన్నమాట. అంటే ఇక్కడ నిలబెడతారు కదా కోర్ట్‌లో ఫ్రెండ్స్, ఒకరిని తప్పు ఎవరు చేశారు? నిజంగా చేశాడా లేదా? ఒకడు తప్పు చేసుండొచ్చు, ఒకడు తప్పు చేయకుండా ఉండుండొచ్చు. ఇద్దరిని నిలబెట్టి అక్కడ జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళ కోణంలో ఆలోచిస్తారు. కానీ కింద కోర్ట్‌లో అంటే ఇక్కడ వాళ్ళిద్దరి కోణంలో వాళ్ళు కరెక్ట్. కాబట్టి అక్కడంతా కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుందనమాట. అప్పుడు ఏది కరెక్ట్ అనేది తెలుస్తుంది. అందుకని మూడో వాడి యొక్క కోణంలోకి, యూనివర్స్ యొక్క కోణంలో మనం ఆలోచించినప్పుడు అందరూ కరెక్ట్. అక్కడ ఎవరు తప్పొప్పులుగా ఉన్నాయి అనేది సెల్ఫ్ చెక్ వాడికి అర్థమైపోతుందనమాట. అది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక దొంగని అంటే మనం చేసిన తప్పును పట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. దాన్ని మనం మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక దొంగతనం చేసిన వాడిని పట్టుకుంటే జైల్లో అక్కడ వాడికేసే శిక్షను బట్టి వాడు ఆ దొంగతనం చేసిన బంగారంతా తిరిగిచ్చేస్తాడు. ఇక్కడ దొంగతనము అంటే మనలోని మనం చేసినటువంటి తప్పొప్పులు ఏవైనా కానీ అవి మనం పట్టుకోగలిగితే వాటిని మార్చుకోవచ్చు. సారూప్యత. అందుకని పట్టుకోనంత కాలము ఏమవుతుందంటే ఈ సారూప్యత దాటి కర్మ సిద్ధాంతంలోకి కన్వర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైతే మనము యూనివర్స్ కోణంలో ప్రతిదీ ఆలోచించి మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అవకాశాలుంటాయి. మార్చుకోవడానికి యూనివర్స్ ప్రతి నిమిషము మనకు అవకాశం ఇస్తుందనమాట. అంటే మన జీవితాన్ని జడ్జి చేసుకోవాల్సిన మూడో వ్యక్తి ఎవరు అంటే ఫ్రెండ్స్ మనమే. మనమే యూనివర్స్. మనమే చేసుకోవాలి. ఇక్కడ తప్పు చేసేవాడు నువ్వే. తర్వాత తప్పు చేయని వాడివి నువ్వే. అక్కడ జడ్జి చేసుకోవాల్సిన వాడివి నువ్వే. యూనివర్స్ కోణంలో అంటే మన కోణంలో మనమే యూనివర్స్. మన కోణంలో మనమే ఆలోచించుకొని దీనికి జడ్జిమెంట్ ఇచ్చుకోవాలి. నేను చేశానా లేదా? లేదంటే తప్పించుకుంటున్నానా? లేదంటే ఎస్కేప్ అయ్యి నేను చేయలేదు అని నన్ను నేను సమర్థించుకుంటున్నానా అని మూడో వ్యక్తి స్థితిలోకి అంటే యూనివర్స్ ఉన్న ఆత్మ స్థితిలోకెళ్ళి మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడు మనకు కరెక్ట్‌గా ఆన్సర్స్ దొరుకుతాయి. అంటే నేను శరీరం కాదు, మనసును కాదు, నేను థర్డ్ పర్సన్‌ని. అంటే నేను ఆత్మ స్వరూపాన్ని అని నువ్వు యూనివర్స్ కోణంలోకి ఆత్మస్థితిలోకి వెళ్లి నిన్ను నువ్వు పరిశీలించుకున్నప్పుడు చక్కగా మనకు ఆ జడ్జిమెంట్ అనేది చక్కగా దొరుకుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము ఈ సారూప్య సిద్ధాంతాన్ని మనం అవలంబించాలి అంటే మనం చేయాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనల్ని మనం వెనకేసుకు రాకూడదు. మనల్ని మనం సపోర్ట్ చేయకూడదు. నేను తప్పు చేశాను అంటే నేను చేశాను. తెలియక చేశాను. కాబట్టి నేను ఇక్కడ మార్చుకుంటాను. నాకు అవకాశం ఉంది. అందుకని ఈ త్రికోణ సిద్ధాంతాన్ని మనం అవలంబించాలి. సారూప్య సిద్ధాంతాన్ని దాటాలి అంటే ఈ త్రికోణ సిద్ధాంతాన్ని నువ్వు శరీరం, మనసు దృష్టిలో ఏం చేస్తావంటే నువ్వు ఆత్మ అని కరెక్ట్. అక్కడ ఏది కరెక్ట్ అనేది మనకు సరైన నిర్ణయం వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే దీన్ని మార్చుకోలేమో కిందది పైకి, పైది కిందకి తలకిందులయ్యి ఇది దాటి కర్మ సిద్ధాంతం కిందకి, లా ఆఫ్ కర్మ కిందకి తయారవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఇంకా చాలా అద్భుతంగా ఇప్పటికిప్పుడు మార్చుకొని ఇంకా కర్మ రూపంలోకి మన సమస్యల్ని క్రియేట్ చేసుకోకుండా మనం అద్భుతంగా జీవించాలి అంటే ఈ యొక్క 8 పాయింట్లు మనం అవలంబిస్తూ మన యొక్క సారూప్య సిద్ధాంతాన్ని మనం మార్చుకుంటూ ఆనందంగా జీవించొచ్చు ఫ్రెండ్స్. మరొక్కసారి చెప్తాను ఫ్రెండ్స్ 8 పాయింట్స్. మీ జీవితంలో నిర్వహించిన కార్యకలాపాలను పరిశీలించుకోండి. మీ వల్ల నష్టపోయిన వారిని అన్వేషించి సరిచేసుకోండి. 3వ పాయింట్ సేవ చేసే అంశాన్ని అస్సలు వదులుకోకండి. 4వ పాయింట్ అవతల వ్యక్తులతో భావ సారూప్యానికి ప్రయత్నించండి. 5వ పాయింట్ అవతల వ్యక్తి ఎలా ఉండాలి అని మీరు భావిస్తున్నారో ఆ ధోరణిని మీరు అలవర్చుకోండి. మీ వైఖరిని ఇతరుల గుండా పరావర్తనం చెందుతుంది. అందుకనే అద్దం వలె కనుక మీరు మీ వైఖరిని మార్చుకోండి. మీరు ఏదైతే అయి ఉన్నారో అదే మీరు అని గమనించి మార్పు చేసుకోండి.
మూడవ వ్యక్తి కోణంలో మీరు మీ జీవితాన్ని పరిశీలించుకోండి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ పైన ఉన్న 8 పాయింట్లను మనం అమలు చేసుకొని సారూప్య సిద్ధాంతాన్ని మార్చుకోవాలి. అంటే మాకు మేము ఏం చేశామో గుర్తులేదు కాబట్టి ఇందాక చెప్పిన విధంగా ధ్యానంలోకి వెళ్ళి, ధ్యానం మధ్యలో మనము ఆ క్వెషన్ వేసుకొని దానికి సంబంధించింది చేసుకున్నప్పుడు మనకు వస్తారు ఫ్రెండ్స్. వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయడం. ఇదే సారూప్య సిద్ధాంతం. చాలా అద్భుతమైన ఇంకా అద్భుతమైన కర్మ సిద్ధాంతం, డ్రీమ్స్ అన్నీ మాకు ఒక ఎత్తైతే ఇది దానికి మించిన ఎత్తు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటికిప్పుడే మార్చుకోవడానికి మనకు యూనివర్స్ సార రూపంలో మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి సబ్జెక్టు ఇది. కాబట్టి ఇంత అద్భుతంగా ఈ క్లాస్ అందించిన వంశీ మాస్టర్ గారికి, యూనివర్స్‌కి అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.